అందరికీ నమస్కారం అండి. శరశ్చంద్ర రాసిన 'దేవదాసు' ఫస్ట్ పార్ట్ విన్నారు కదా ఇంతకుముందు వీడియోలో. ఇప్పుడు ఇది సెకండ్ పార్ట్. అయితే ఫస్ట్ పార్ట్‌లో మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే పార్వతి క్యారెక్టర్ ఎట్లా ఉంటుందంటే, ఆ అమ్మాయి చిన్నప్పటి నుంచి దేవదాసు చెప్పింది వినడం, దేవదాసుని సపోర్ట్ చేయడం, అతని తల్లిదండ్రుల నుంచి, అతని స్కూల్ మాస్టర్ నుంచి అతన్ని కాపాడడం, అలాగే అతను ఎక్కడన్నా దాక్కుంటే ఆ చోటికి వెళ్ళి అతను కోరిన తిండి సప్లై చేయడం, ఇలాంటి పనులన్నీ చేస్తూ ఉంటుంది. అతన్ని రక్షించడం కోసం అదిగాక ఏంటంటే అతన్ని బాధ పెట్టాడు అని గోవింద్ మాస్టర్ మీద కోపంతో ఆమె వాళ్ళ నాన్న కూడా సడీలు చెప్తుంది. గోవింద్ మాస్టర్ మీదనే తప్పు వేసి, అది అబద్ధమని ఆమెకి తెలుసు. కానీ ఏంటంటే దానివల్ల దేవదాసు సంతోషంగా ఉంటాడు, ఇంకా దేవదాస్ని అసలు బడికే పంపము అని కూడా వాళ్ళు అంటారన్నమాట. ఆ విధంగా అతని పేరెంట్స్ని కూడా కన్విన్స్ చేస్తుంది. అంటే ప్రతిదీ దేవదాసు కోసమే చేస్తూ ఉంటుంది. ఇంకా దేవదాసు విషయం వస్తే ఫస్ట్ పార్ట్లో మనం చూసిన దాని ప్రకారం అతను ఎప్పుడూ ఆ అమ్మాయి మీద అధికారం చేస్తూ ఉంటాడు, తనకు కావాల్సినవన్నీ చేయించుకుంటూ ఉంటాడు. అంతే తప్ప ఒక పెద్ద ఎఫెక్షన్ ఏదో ఉన్నట్టుగా మనకేం కనిపించదు, అధికారం తప్ప. అలాగే పార్వతిని కొడుతూ ఉంటాడు, తిడుతూ ఉంటాడు. ఈ విధంగా ఇద్దరు క్యారెక్టర్స్ ఇక్కడ బిల్డప్ అయినాయి. సరే, ఇంకా సెకండ్ పార్ట్ ఏమైందో చూద్దాం. ఫస్ట్ పార్ట్లో ఏంటంటే పార్వతి వాళ్ళ నాయనమ్మ దేవదాసు వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళ అమ్మ దగ్గర సంబంధం గురించి మాట్లాడుతుంది, దేవదాసుకి పార్వతికి పెళ్లి చేద్దామని. కానీ వీళ్ళకి ఇష్టం లేదు, ఎందుకంటే ఆడపిల్లల్ని అమ్ముకునే వంశం అని పార్వతి వాళ్ళ వంశం గురించి ఒక అభిప్రాయం వీళ్ళకి ఉంది. అదే మాట దేవదాసు వాళ్ళ అమ్మ దేవదాసు వాళ్ళ నాన్నతో డిస్కస్ చేసింది. అంతవరకు మనం ఫస్ట్ పార్ట్లో చదివాం. ఇప్పుడు సెకండ్ పార్ట్ కొద్దాం. ఈ సంగతి నీలకంఠుని చెవిన పడగానే తల్లిని పిలిచి, నువ్వు వారితో ఎందుకు చెప్పబోయావమ్మా అని తిరస్కారంగా అడిగాడు. తల్లి మాట్లాడలేదు. పిల్ల పెళ్లి చేయడానికి మనకు కాళ్ళు పుచ్చుకొని తిరగాల్సిన అవసరం లేదు, మన కాళ్లే పుచ్చుకుంటారు. పైగా మన పిల్ల అనాకారి కాదు, నేను ఇప్పుడే చెప్తున్నాను. చూడు, ఒక్క వారంలో సంబంధం కుదుర్చుకొస్తాను, పెళ్లి కాదని దిగులెందుకు అన్నాడు. కానీ ఎవరి కోసమైతే తండ్రి ఆ శపథం చేశాడో ఆమె నెత్తిన పిడుగు పడింది. దేవదాసు మీద తనకి కొంచెం అధికారం ఉన్నది అని పార్వతి చిన్నప్పటి నుంచి నమ్మింది. ఈ అధికారం ఆమెకెవరూ ఇచ్చింది కాదు. ఆమెకు తెలియకుండానే ఆమె మనసు నెమ్మదిగా, నిశ్శబ్దంగా, దృఢంగా ప్రతిష్ఠించుకుంటూ వచ్చింది. దాని బాహ్య ఆకృతి ఏమీ ఇంతవరకు ఆమెకు కనపడకపోయినా ఇవాళ ఆ అధికారం పోతున్నది అని తెలియగానే ఆమె హృదయంలో భయంకరమైన తుఫాను చెలరేగింది. దేవదాసు లెక్క వేరు. అతను చిన్నతనంలో పార్వతి మీద పూర్తి అధికారం సంపాదించాడు, చెలాయించాడు కూడా. కలకత్తా వెళ్ళిన తర్వాత చదువు సంధ్యల్లోనూ ఆటపాటల్లోనూ పడి పార్వతిని చాలా భాగం వదిలేశాడు. పార్వతి గ్రామ్య జీవితంలో రాత్రింబగళ్ళు తననే స్మరించుకుంటున్నది అని అతనికి తెలియదు. ఇంతేకాదు, చిన్నప్పుడు ఎవరినైతే తనవారిని పూర్తిగా నమ్మాడో, న్యాయ విచక్షణ లేకుండా ఇంతకాలం ఎవరి మీద తన అధికారమంతా చెలాయించాడో, అట్టివారిని యవ్వనంలో అడుగుపెట్టగానే ఇలా హఠాత్తుగా వదిలిపెట్టవలసి వస్తుందని అతను ఊహించలేదు. అప్పుడు వివాహం సంగతి ఎవరు ఆలోచిస్తారు? ఆ బాల్యబంధనం వివాహం మినహా ఏ విధంగానూ స్థిరపడదని ఎవరికి తెలుసు? అందుకనే దేవదాసుతో వివాహం జరగదు అనే వార్త పార్వతి హృదయంలోని కోరికల్ని, నమ్మకాల్ని తోసివేయటం మొదలుపెట్టింది. దేవదాసు ఆమెకు ఒంటరిగా కనిపించలేదు. అతను తరచుగా బయటికి రావడం లేదు. ఉదయం చదువుకుంటూ ఉండేవాడు, మధ్యాహ్నం ఎండగా ఉందని ఇల్లు కదిలేవాడు కాదు. ఒక సాయంత్రం మాత్రం, అది ఇష్టమున్న రోజున, బయటికి వచ్చేవాడు. కోటు పంట్లం తొడుక్కుని, బూట్లు వేసుకుని, కర్ర చేత పట్టి చక్రవర్తి గారి ఇంటి ముందుగానే షికారుకు వెళ్ళేవాడు. పార్వతి కిటికీ దగ్గర నుంచి కళ్ళు తుడుచుకుంటూ చూసేది. ఎన్నో సంగతులు జ్ఞాపకం వచ్చేవి. ఇద్దరం పెద్దవారం అయ్యాం అనుకునేది. చాలా కాలం ప్రవాసంలో ఉండటం చేత ఇద్దరూ సిగ్గుపడేవారు. ఆ రోజున దేవదాసు సిగ్గుపడి సరిగ్గా మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. ఆ సంగతి పార్వతి గ్రహించకపోలేదు. దేవదాసు కూడా ఇలాగే భావించేవాడు. అప్పుడప్పుడు పార్వతితో మాట్లాడాలనుకునేవాడు, కానీ అది చూడ్డానికి బాగా ఉంటుందా అని మళ్ళీ సందేహించేవాడు. ఇక్కడ కలకత్తాలో మాదిరి కోలాహలం లేదు, సినిమా డ్రామాలు లేవు, ఆటపాటలు లేవు. అందుకే చిన్ననాటి సంగతులు జ్ఞాపకం వచ్చేవి. అరే, ఇలాంటి పార్వతి ఇలా అయిపోయింది అని అనుకునేవాడు. పార్వతి కూడా అప్పటి దేవదాసు ఇప్పటి దేవదాసు బాబుగా మారాడా అనుకునేది. దేవదాసు ఇప్పుడు విశేషించి చక్రవర్తి గారింటికి వెళ్ళటం లేదు. ఎప్పుడన్నా ఒక రోజున షికారుకి వెళ్ళినప్పుడు వారి వాకిటి దగ్గరకు వచ్చి, ఏం చేస్తున్నారు అత్తయ్య అని పిలిచేవాడు.
రా నాయనా వచ్చి కూర్చో అని పార్వతి తల్లి ఆహ్వానించేది. ఇప్పుడు కాదలే అత్తయ్య, కాస్త తిరిగి వస్తాను అని అనేవాడు. ఇలాంటప్పుడు పార్వతి ఒక్కొక్క రోజున వెనక ఇంట్లో ఉండేది, ఒక్కొక్క రోజున ఎదుట పడేది. దేవదాస్ తల్లితో మాట్లాడుతూ ఉంటే పార్వతి చల్లగా అక్కడి నుంచి తప్పుకొని వెళ్ళేది. రాత్రి దేవదాస్ గదిలో దీపం వెలుగుతూ ఉండేది. ఎండాకాలం కాబట్టి కిటికీ తలుపులు తెరిచి ఉండేవి. పార్వతి చాలా ఓపికతో అటువైపే చూస్తూ ఉండేది. ఏమీ కనపడేది కాదు. పార్వతి మొదటి నుంచి అభిమానిని. ఎంత బాధైనా సహించేది, కానీ ఇతరులకు తెలియనిచ్చేది కాదు. ఇతరులకు చెప్తే మాత్రం లాభమేమిటి? సానుభూతి ఆమె సహించలేదు. ఇక తిరస్కారం వేళాకోళం అంతకంటే చావే మంచిది. క్రిందటి సంవత్సరమే మనోరమకు వివాహమైంది. ఇంకా అత్తవారింటికి పోలేదు. అందుచేత మధ్య మధ్య వస్తూ ఉండేది. పూర్వం సఖులిద్దరూ కలిసినప్పుడు మాటల సందర్భంలో ఈ సంగతి కూడా వస్తూ ఉండేది. ఇప్పుడు కూడా వస్తున్నది. కానీ పార్వతి ఇప్పుడు అందులో పాల్గొనడం లేదు. మెదలకుండా ఊరుకునేది, లేకపోతే ప్రసంగమన్నా మార్చేది. పార్వతి తండ్రి రాత్రి ఇంటికి తిరిగి వచ్చాడు. ఇన్నాళ్ల నుంచి ఆయన వరుణ్ణి వెతకడానికి పోయాడు. ఒక్క మాటే లగ్నం కూడా పెట్టుకుని వచ్చాడు. 25 క్రోస్ల దూరంలో వర్ధమాన జిల్లాలో ఉన్న హాతీపోత గ్రామ జమీందారే వరుడు. స్థితి బాగా ఉంది. వయసు 40కి లోపే. గత సంవత్సరమే భార్య పోయింది. మళ్ళీ వివాహం చేసుకుంటున్నాడు. ఈ శుభవార్త ఇంట్లో అందరికీ సంతోషం కలిగించింది అనడానికి వీల్లేదు. పైగా దుఃఖకారణమైంది. కానీ భువన చౌదరి అంటే వరుడు, ఆయన దగ్గర నుంచి పెళ్లి ఖర్చులకు గాను 2000 వస్తాయి అని విన్న తర్వాత ఆడంగులు ఏం మాట్లాడలేదు. ఒక రోజున మధ్యాహ్నం దేవదాసు భోజనం చేస్తూ ఉండగా తల్లి అతని దగ్గరికి వచ్చి కూర్చుని, పారు పెళ్ళిట అన్నది. ఎప్పుడు అన్నాడు దేవదాసు తల పైకెత్తి. ఈ మాసంలోనే. నిన్న పెళ్ళికొడుకు స్వయంగా వచ్చి పిల్లను చూసిపోయాడు. దేవదాసు కొంచెం ఆశ్చర్యం కలిగింది. ఏది, నాకు తెలియనిలేదే అమ్మా అన్నాడు. నీకెలా తెలుస్తుంది? పెళ్ళికొడుకు కొంచెం బొదబొదలాడుతూ ఉంటాడు. వయస్సు కూడా మిగిలింది. అయితే డబ్బు దశకం మాత్రం చాలా ఉన్నదట. పార్వతి సుఖంగా బ్రతుకుతుంది. దేవదాస్ తల వంచుకుని అన్నం తింటున్నాడు. మాట్లాడలేదు. ఆ పిల్లని నీకు ఇవ్వాలని చూశారు అన్నది మళ్ళీ. తర్వాత అని అడిగాడు దేవదాసు తలపైకెత్తి. తల్లి నవ్వింది. ఛా, అదెలా కుదురుతుంది? అసలే పిల్లల్ని అమ్ముకునే వంశం, పైగా పొరుగు పిల్ల. చీచి అని తల్లి పెదవి విరిచింది. దేవదాసుది గమనించాడు. తల్లి కొంచెంసేపు ఉండి మళ్ళీ అన్నది, మీ నాన్నకు చెప్పాను. ఏమన్నాడు? ఇంకా ఏమంటాడు? ఇంత గొప్ప వంశాన్ని నవ్వులపాలు చేయనన్నాడు. దేవదాసి ఏమీ అడగలేదు. ఆ సమయంలోనే పార్వతికి మనోరమకి సంభాషణ జరుగుతూ ఉన్నది. పార్వతి కళ్ళలో నీరు. మనోరమ బహుశా ఇంతకుముందే తుడుచుకుని ఉంటుంది. అయితే ఇక కర్తవ్యమేంటి చెల్లి అని అడిగింది మనోరమ. పార్వతి కళ్ళు తుడుచుకుని, ఇంకా కర్తవ్యమేముంది? నీ భర్తను నువ్వు ఇష్టపడే పెళ్లి చేసుకున్నావా అన్నది. నా సంగతి వేరు. నాకు ఇష్టము లేదు, అయిష్టము లేదు. అందుకని నాకు ఇలాంటి కష్టాలేవి లేవు. కానీ నీ చేత్తో నువ్వు గొంతుకు ఉరిపోసుకుంటున్నావు అన్నది. పార్వతి జవాబు ఇవ్వలేదు. ఆలోచనలో పడింది. మనోరమ ఏం ఆలోచించుకున్నదో కానీ మందహాసం చేస్తూ, పారు, నీ భర్త వయస్సు ఎంతే అన్నది. ఎవరి భర్త? నీ భర్తే. పార్వతి లెక్క వేసి 19 ఏళ్లుంటాయి అన్నది. మనోరమకు మహా ఆశ్చర్యం వేసింది. అదేమిటే, నేను 40 అని విన్నానే అన్నది. ఈ మాట పార్వతి కూడా మందహాసం చేసి, మనోదిది, ఈ ప్రపంచంలో ఎంతమందికి 40 ఏళ్ళు లేవు? వాళ్ళందరి లెక్కలు నా దగ్గరున్నాయా? నా భర్త వయసు మాత్రం 19, 20 అలా ఉండొచ్చని నేను అనుకుంటున్నాను. నీ పేరేమిటి? అది కూడా తెలీదా అన్నది పార్వతి. అతని పేరేమిటి అని అడిగింది. నాకెలా తెలుస్తుంది? తెలీదు, సరే నేను చెప్తాను అని మందహాసం చేసి తర్వాత గంభీరంగా మనోరమ చెవి దగ్గర నోరు పెట్టి పార్వతి అన్నది, తెలీదు, అతని పేరు శ్రీ దేవదాస. మనోరమ మొదట చకితురాలైంది. తర్వాత పార్వతిని వెనక్కు పడనెట్టి, ఇంక వేళాకోళంతో లాభం లేదు, పేరు చెప్పదలుచుకుంటే ఇప్పుడే చెప్పు, తర్వాత చెప్పడానికి వీలుండదు అంది. ఇప్పుడు చెప్పానుగా. దేవదాస్ అయితే ఇంతగా ఏడ్చి చస్తావెందుకే అంది మనోరమ కోపంతో. పార్వతి ముఖం ఒక్కసారి నల్లబడింది. కొంచెం ఆలోచించుకుని, అది నిజమే, ఇంక నేను ఏడవను అన్నది. పారు, ఏమిటి? సంగతంతా విప్పి చెప్పు చెల్లి, నాకేం అర్థం కావట్లేదు. చెప్పాల్సిందంతా చెప్పానుగా, కానీ నాకేం అర్థం కాందే. ఎలా చెప్పినా అర్థం కాదు అని పార్వతి ముఖం తిప్పుకున్నది. పార్వతి కొన్ని విషయాలు దాస్తున్నదని, మనసులోని సంగతులన్నీ విప్పి చెప్పటం లేదని మనోరమ భావించింది. ఆమెకు అభిమానము దుఃఖము రెండూ కలిగాయి. పారు, నీ దుఃఖం నాది కాదా చెల్లి?
నువ్వు సుఖంగా ఉండటం కంటే నాకు కావాల్సిందేముంది? నీకేమన్నా చెప్పకూడని సంగతులుంటే మానేయి, కానీ నన్ను ఇలా వేళాకోళం మాత్రం చేయకు. ఈ మాటలు పార్వతికి చాలా కష్టం కలిగించాయి. వేళాకోళం చేయడం లేదక్కాయ్, నాకు తెలిసినంతవరకు నీకు చెప్పకనే చెప్పాను. నాకు తెలిసిందల్లా నా భర్త పేరు దేవదాసు, వయసు 19-20 ఏళ్ళు. అదే నీకు చెప్పాను. కానీ నేను ఇప్పుడేగా విన్నది నీకెక్కడో సంబంధం స్థిరపడిందని. స్థిరపడక ఇంకేమున్నది? జరిగితే నాతోనే జరుగుతుంది, కానీ నాకు మాత్రం ఈ సంగతులని తెలియవు. మనోరమ విన్నదంతా ఏకరువు పెట్టబోయింది. పార్వతి అడ్డు వచ్చి, అదంతా నేను విన్నదే, చెప్పక్కర్లేదు అన్నది. మరి దేవదాస్ నిన్ను ఏమిటి నన్ను? అయితే స్వయంవరం అన్నమాట. చాటున అంతా గట్టి బందోబస్తు చేసుకున్నావా అన్నది మనోరమ నవ్వు నాపుకుంటూ. గట్టి ఓడు ఇంకా ఏమీ తేలలేదు అంది పార్వతి. మనోరమ వ్యధిత స్వరంతో, నువ్వు చెప్పేదేమిటో నాకు అర్థం కావట్లేదు పారు అన్నది. అలాగైతే దేవదాస్ని అడిగి నీకంతా తెలిసేటట్టు చేస్తాను. ఏమడుగుతావు? పెళ్లి చేసుకుంటావా లేదా అనేనా? అదే అన్నది పార్వతి తల తిప్పుతూ. మనోరమకు ఆశ్చర్యం కలిగింది. ఏమిటి నువ్వు అంటున్నది పారు? నీ అంతటా నువ్వే పోయి అడుగుతావా? తప్పేముందక్కయ్యా. మనోరమకి ఇంకా ఆశ్చర్యం వేసింది. ఏంటి నువ్వన్నది? నువ్వే వెళ్తావా? నేను కాకపోతే నా కోసం ఎవరు అడగబోతారక్కయ్యా? సిగ్గువేదు. సిగ్గెందుకు? నీకు చెప్పడానికి నేనేమన్నా సిగ్గుపడ్డానా? నేను ఆడదాన్ని, పైగా నీ సఖిని. కానీ అతను మగవాడు కదా పారు. పార్వతి ఈ మాట నవ్వింది. నువ్వు నా సఖివి, నా దానివి, ఇక అతనే నా పరాయివాడు. నీతో అనగలిగిన మాట అతనితో అనలేనా? మనోరమ విస్తుపోయి పార్వతి ముఖం వంక చూస్తూ ఉండిపోయింది. పార్వతి నవ్వు ముఖంతో మరలా అన్నది. మనో, మీరు కాళ్ళకి పసుపు, నొసట కుంకుమ వృధాగా పెట్టుకుంటున్నారు. ఎవరిని భర్త అనాలో కూడా మీకు తెలియదు. అతను నా భర్త కాకపోతేనో, నా లజ్జా సంకోచాలకు అతీతుడు కాకపోతేనో నేను ఇలా అతని కోసం చావడానికి కూర్చోను. అంతేగాక చావదలుచుకున్న వ్యక్తి విషం తీయగా ఉంటుందా చేదుగా ఉంటుందా అని ఎప్పుడూ ఆలోచించడు. అతని దగ్గర నాకు రవ్వంత కూడా సంకోచం లేదు. మనోరమ పార్వతి ముఖం వంక కాసేపు విస్మయంతో చూసి, ఏమడుగుతావు? నీ పాదాల దగ్గర కాస్త చోటివ్వమనేనా అంది. పార్వతి అవునన్నట్టు తల తిప్పింది. సరిగ్గా అదే అడుగుతానక్కయ్యా అంది. అతను చోటు ఇవ్వకపోతే? ఈ మాట పార్వతి చాలాసేపు జవాబు ఇవ్వలేదు. అప్పటి సంగతి నాకు ఇక తెలియదు అక్కయ్యా అన్నది తర్వాత కాసేపటికి. ఇంటికి తిరిగి వెళ్ళిపోయేటప్పుడు మనోరమ, అబ్బా, దీని గుంటె ధైర్యం చెప్పుకోవాల్సిందే, నేను చస్తున్నా కానీ ఇలాంటి మాటను నోటి నుంచి రానిచ్చేదాన్నే కాదు అని మనసులో అనుకుంది. ఆ మాట నిజమే. అందుకనే పార్వతి వీరిని, మీరు అనవసరంగా పసుపు కుంకుమ పాడు చేస్తున్నారు అని అన్నది. రాత్రి 1 గంట కావచ్చును. వెన్నెల గుడ్డిగా ఉంది. పార్వతి పక్క దుప్పటిని అపాదమస్తకము చుట్టుకుని నెమ్మదిగా మెట్లు దిగి ఒక మాట 4 దిక్కులా పరికించింది. ఎవరూ మేలుకొని లేరు కదా అని. తర్వాత నిశ్శబ్దంగా తలుపు తెరుచుకుని బయటకు వచ్చింది. పల్లెటూరు, చడి చప్పుడు ఏమీ లేదు. ఎవరైనా ఎదురుపడతారేమోనని భయం కూడా లేదు. ఈమె నిరాటంకంగా జమీందారు గారి ఇంటి ముందుకు వచ్చి నిలబడింది. సింహద్వారం దగ్గర వృద్ధ దర్వాన్ కృష్ణసింగ్ కుక్కి మంచం మీద కూర్చుని ఇంకా తులసి రామాయణం పారాయణ చేస్తున్నాడు. పార్వతి రావడం చూసి తలెత్తకుండానే, ఎవరు వారు అని ప్రశ్నించాడు. పార్వతి నేనే అన్నది. దర్వాన్ కంఠస్వరాన్ని బట్టి స్త్రీ అని గ్రహించాడు. దాసీ కావచ్చునని ఊహించి ఇక ఏమీ అడగకుండా రాగం తీస్తూ మళ్ళీ రామాయణ పారాయణంలో పడ్డాడు. పార్వతి దాటిపోయింది. ఎండాకాలం, బయట చాలామంది నౌకర్లు పడుకొనున్నారు. వారిలో కొంతమంది గాఢ నిద్రలో ఉన్నారు, కొంతమంది అర్ధ సుషుప్తావస్థలో ఉన్నారు. నిద్రమత్తులో కొందరు పార్వతిని చూసి ఉండవచ్చు, కానీ దాసి అనుకుని ఎవరూ పలకరించలేదు. పార్వతి నిరాటంకంగా లోపల ప్రవేశించి మెట్ల గుండా పైకి వెళ్ళింది. ఈ ఇంటి గది, ప్రతి గవాక్షము ఈమెకి పరిచితమే. దేవదాసు గది గుర్తించడానికి ఎక్కువసేపు పట్టలేదు. గది తలుపు తెరిచే ఉంది. ఈ లోపల దీపం కూడా వెలుగుతోంది. పార్వతి లోపల ప్రవేశించింది. దేవదాసు మంచం మీద పడుకొని నిద్రపోతూ ఉన్నాడు. తెరిచిన పుస్తకం ఒకటి తలవైపున పడి ఉన్నది. లక్షణాలను బట్టి చూస్తే అతనికి ఇంతకు ముందే కన్ను అంటినట్టుగా ఉంది. దీపం ఒత్తిని పెద్దది చేసి పార్వతి దేవదాసు కాళ్ళ దగ్గర నిశ్శబ్దంగా కూర్చున్నది. గోడనున్న గడియారం మాత్రం టిక్ టిక్మని శబ్దం చేస్తూనే ఉంది. అది మినహా అంతా నిశ్శబ్దం, అంతా సుషుప్తం. కాళ్ళ మీద చేయి పెట్టి పార్వతి దేవదా అని మెల్లగా పిలిచింది. దేవదాసు నిద్రమత్తులో ఎవరో పిలుస్తున్నట్టుగా విన్నాడు, కానీ కళ్ళు తెరవకుండానే అన్నాడు. ఓ దేవదా. ఈ మాట దేవదాసు కళ్ళు నిలుపుకుంటూ లేచి కూర్చున్నాడు. పార్వతి ముఖాన ముసుగేమీ లేదు. ఇంట్లో దీపం గంటం వలె వెలుగుతూ ఉంది.
దేవదాస్ పార్వతిని చాలా సులభంగానే గుర్తించాడు. కానీ మొదట అతనికి నమ్మకం కలగలేదు. ఎవరు? పారు అన్నాడు. నేనే. దేవదాస్ గడియారం వంక చూశాడు. అతనికి ఆశ్చర్యం కలిగింది. ఇంత పొద్దుపోయా అన్నాడు. పార్వతి జవాబు ఇవ్వలేదు. తల వంచుకుని కూర్చున్నది. ఇంత రాత్రిపూట ఒంటరిగానే వచ్చావా అని మళ్ళీ అడిగాడు. అన్నది పార్వతి. దేవదాస్ ఉద్వేగంతోనూ సందేహంతోనూ కంపితుడయ్యాడు. ఏమిటి, దోవలో భయం వేయలేదా? భూతాలకు నేనంత భయపడను అన్నది మందహాసం చేస్తూ. భూతాలకి కాకపోయినా మనుషులకన్నా భయపడాలిగా, ఎందుకొచ్చావు? పార్వతి జవాబు ఇవ్వలేదు. అదే నాకింకా తెలియలేదు అని మనసులో అనుకున్నది. ఇంట్లో ఎలా ప్రవేశించావు? ఎవరు చూడలేదా? దర్వాన్ చూశాడు. దేవదాస్ కళ్ళు పెద్దవి చేశాడు. దర్వాన్ చూశాడా? ఇంకెవరు? వరండాలో నౌకర్లు పడుకునున్నారు. వాళ్లలో కూడా బహుశా ఎవరన్నా చూసి ఉండవచ్చు. దేవదాస్ మంచం మీద నుంచి ఎగిరి దూకి తలుపు బిగించాడు. ఎవరన్నా గుర్తించారా? పార్వతి ఏమాత్రం ఆదుర్దా చూపించకుండా చాలా సహజంగా, వాళ్ళంతా నన్ను ఎరుగుదురు, ఒకవేళ ఎవరైనా గుర్తించినా గుర్తించవచ్చును అన్నది. ఏమిటి పారు, ఇలాంటి పని ఎందుకు చేశావు? అది నీకే తెలుస్తుందని పార్వతి మనసులో అనుకున్నది. కానీ పైకేమీ మాట్లాడలేదు. ఇంత రాత్ర? ఛీ, రేపు నీ ముఖం ఎలా చూపిస్తావు? నాకు ఆ ధైర్యం ఉన్నది అన్నది పార్వతి తలెత్తకుండానే. ఆ మాటకు దేవదాసు కోపించలేదు. కానీ చాలా ఉత్కంఠితుడై, చీచీ, ఇంకా నువ్వు చిన్నపిల్లవేనా పారు? ఇలాంటి సమయంలో ఇక్కడికి రావడానికి నీకు కాస్తనా సిగ్గువేయలేదా అన్నాడు. వీసం కూడా లేదు అన్నది పార్వతి తల తిప్పుతూ. రేపు సిగ్గుతో నీ తల వాలిపోదు? ఆ ప్రశ్న విని పార్వతి తీవ్ర కరుణా దృక్కులతో దేవదాస్ మొహం చూసి, తల వాలిపోయేదే, నువ్వు నా సిగ్గును కప్పెడతావన్న నమ్మకం నాకు లేకపోతే అన్నది నిస్సంకోచంగా. దేవదాస్ విస్మయంతో హతబుద్ధుడై, నేనా? కానీ నేను మాత్రం ముఖం ఎలా చూపిస్తాను అని అడిగాడు. పార్వతి అలాగే తోట్రుపడని స్వరంతో, నువ్వా? నీకేం దేవదా అని ఒక క్షణం ఆగి, నువ్వు మగవాడివి, ఇవాళ కాకపోతే రేపైనా నీ కళంకం చరిత్ర అందరూ మర్చిపోతారు. ఫలానా రోజున మందభాగిని పార్వతి ప్రపంచాన్నంతా తుచ్చంగా చూసి నీ పాదాల మీద పడడానికి వచ్చిందని ఎవ్వరూ గుర్తుపెట్టుకోరు. అదేంటి పారు, ఇక నీవు అన్నాడు దేవదాసు మంత్రముగ్ధునిలాగా. నా కళంకం సంగతి అడుగుతారా? నాకేమీ కళంకం లేదు. నీ దగ్గరకు చాటుగా వచ్చానని నన్నెవరైనా నిందించినా ఆ నింద నాకు అంటదు. అదేంటి పారు, ఏడుస్తున్నావా? దేవదా, నదిలో ఎంత నీరున్నది, అంత నీరు కూడా నా కళంకాన్ని కప్పిపెట్టలేదా? దేవదాస్ చప్పున పార్వతి 2 చేతులు పట్టుకొని పార్వతి అన్నాడు. పార్వతి దేవదాస్ కాళ్ల మీద తలపెట్టి, ఇక్కడే కొంచెం చోటివు దేవదా అని గద్గద స్వరంతో అన్నది. తర్వాత ఇద్దరు నిశ్శబ్దంగా కూర్చున్నారు. దేవదాసు కాళ్ల మీద నుంచి అశ్రుబిందువులు తెల్లని శయ్య మీద పడనారంభించాయి. చాలాసేపు అయిన తర్వాత దేవదాసు పార్వతి ముఖం పైకెత్తి, పారు, నేను తప్ప నీకు ఇక గత్యంతరం లేదా అని అడిగాడు. పార్వతి జవాబు ఇవ్వలేదు. మరలలాగే పాదాల మీద తలపెట్టింది. ఆమె అశ్రువ్యాకుల ఘన దీర్ఘ నిశ్వాసలు ఆ స్తబ్దమైన గదిని ఆవరించినట్టుగా కనిపించినాయి. గడియారం టంగ్ టంగ్మని 2 కొట్టింది. దేవదాస్ పారు అని పిలిచాడు. పార్వతి రుద్ధకంఠంతో, ఏమిటి అన్నది. మా అమ్మకి నాయనకి కూడా బొత్తిగా ఇష్టం లేదు, తెలుసునా? పార్వతి తెలుసు అన్నట్టుగా తల తిప్పింది. తర్వాత ఇద్దరూ మాట్లాడకుండా చాలాసేపు కూర్చున్నారు. అయితే మరెందుకు ఇలా అంటున్నావు అన్నాడు దేవదాసు నిట్టూర్చి. నీళ్లలో మునిగిన వ్యక్తి ఎలా గుడ్డిగా నేలను పట్టుకుని కూర్చుంటాడో, అది వదలడానికి ఎలా ఇష్టపడడో, అలాగే అజ్ఞానిలాగా పార్వతి దేవదాస్ కాళ్ళు 2 పట్టుకుని, నేనిక ఏమీ వినదలుచుకోలేదు దేవదా అన్నది ముఖం వంక చూస్తూ. మరి తల్లిదండ్రులకు ఎదురు తిరగమంటావా పారు? తప్పేమున్నది, ఎదురు తిరుగు. అయితే నువ్వెక్కడుంటావు? పార్వతి ఏడుస్తూ అన్నది. నీ పాదాల. తర్వాత ఇద్దరు మరల మాట్లాడకుండా కూర్చున్నారు. గడియారం 4 గంటలు కొట్టింది. ఎండాకాలపు రాత్రి ఇంకా కాసేపటికే తెల్లవారుతుంది. దేవదాస్ పార్వతి చేపట్టుకుని, పద, నేను ఇంటి దగ్గర విడిచిపెట్టి వస్తాను అన్నాడు. నా వెంట వస్తావా? పోయేదేముంది, అంతగా అపవాదు వస్తే తర్వాత చూసుకోవచ్చు. అయితే పద. ఇద్దరూ చప్పుడు చేయకుండా బయలుదేరారు. మర్నాడు దేవదాసు తండ్రితో చాలా కొద్దిసేపే మాట్లాడాడు. తండ్రి, నువ్వు పుట్టినప్పటి నుంచి నన్ను వేధిస్తూనే ఉన్నావు. ఇక బ్రతికిన నాళ్ళు కూడా నీ బాధలు నాకు తప్పేటట్టు లేవు. నీ నోట ఈ మాట వినడంతో నాకేమీ ఆశ్చర్యం లేదు అన్నాడు. దేవదాసు మాట్లాడకుండా తల వంచుకుని కూర్చున్నాడు. తండ్రి, నాకు ఈ సంగతంతా తెలియదు. మీ అమ్మ నువ్వు కలిసి ఏదో ఒకటి చేసుకోండి అన్నాడు. తల్లి ఈ మాట విని ఏడ్చింది. నాయనా, ఇది కూడా మా రాతలో ఉందా అన్నది. ఆనాడే దేవదాసు పెట్టాబేడా సర్దుకొని కలకత్తా వెళ్ళిపోయాడు. ఈ సంగతులు తెలియగానే అసలే కఠినంగా ఉన్న పార్వతి ముఖం ఇంకా కఠోరమైంది. నవ్వి ఊరుకుంది. క్రిందటి రాత్రి సంగతి ఎవరికీ తెలియలేదు. తాను చెప్పలేదు.
కానీ మనోరమ వచ్చి, పారు, దేవదాసు కలకత్తా వెళ్ళాడట, నిజమేనా అని అడిగినప్పుడు ఆ అన్నది పార్వతి. మరి నిన్నేమి చేసిపోయాడే? ఏం చేసింది పార్వతికి తెలియదు. ఇతరులకు ఎలా చెప్తుంది? నేటికి కొన్ని దినాల నుంచి రాత్రింబగళ్ళు ఆమె ఈ సంగతి ఆలోచిస్తున్నది. కానీ ఇందులో ఆమెకు ఆశ ఎంత ఉందో, నిరాశ ఎంత ఉందో ఏమాత్రం స్థిరపరచుకోలేకపోయింది. ఇలాంటి చెడు సమయాల్లో ఆశ నిరాశల ఒడ్డు ఏది దొరకనప్పుడు మానవుని దుర్బల మనస్సు భయపడుతూనైనా సరే ఆశ వైపుకే మొగ్గుతూ ఉంటుంది. ఏదైతే తనకు మేలో అదే ఆశిస్తుంది. ఇచ్ఛతో కానివ్వండి, అనిచ్ఛతో కానివ్వండి, ఆ వైపే చూస్తూ ఉంటుంది. పార్వతి కూడా ఈ స్థితిలో కొంత బలవంతంగానే నిన్న రాత్రి ప్రసంగం వృధా పోదు అని ఆశించింది. విఫలమైతే తన స్థితి ఏమవుతుందని ఆమె ఆలోచించనే లేకపోయింది. అందుకని ఆమె దేవదాసు మళ్ళీ వస్తాడు, నన్ను పిలిచి, పారు, నా బుద్ధిలో ప్రాణముండగా నిన్ను ఇతరుల చేతికి పోనిస్తానా అని అంటాడని భావించింది. కానీ 2 రోజులు గడిచిన తర్వాత పార్వతికి ఈ క్రింది ఉత్తరం వచ్చింది. పార్వతి, ఇవాళకి 2 రోజుల నుంచి నేను నీ సంగతి ఆలోచిస్తున్నాను. నా తల్లిదండ్రులలో ఎవరికి కూడా మన వివాహం అంటే బొత్తిగా ఇష్టం లేదు. నిన్ను సుఖపెట్టాలంటే వారిని చాలా కష్టపెట్టాల్సి వస్తుంది. అది నాకు అసాధ్యం. అదిగాక వారిని ఎదిరించి నేను ఈ పని ఎలా చేయగలను? నీకు మరల ఉత్తరం రాస్తాననే నమ్మకం నాకు లేశం కూడా లేదు. అందుకని ఈ ఉత్తరంలోనే అంతా విప్పి రాస్తున్నాను. మీది కులీన కుటుంబం కాదు. నువ్వు పిల్లల్ని అమ్ముకునే ఇంటి పిల్లవి. అమ్మ నేనెంతమాత్రం ఇంట్లో అడుగు పెట్టనివ్వదు. నాన్న సంగతి నీకు తెలుసు కదా. ఆ రాత్రి సంగతి జ్ఞాపకం వస్తే నాకు చాలా కష్టంగా ఉంటున్నది. కారణం, నీ వంటి అభిమానిని ఎంత కష్టంలో ఉంటే ఈ పని చేస్తుందో నాకు తెలుసు. ఇంకో సంగతి, నిన్ను నేను చాలా ప్రేమిస్తున్నట్టుగా నాకెప్పుడూ తోచలేదు. ఇవాళ కూడా నీకోసం నా అంతరంగం ఎక్కువ పరితపించటలేదు. ఇక నువ్వు కష్టపడిపోతావనే నాకున్న దిగులు, చింత. ప్రయత్నించి నన్ను మర్చిపో. నీకు సాఫల్యం కలుగుగాక అని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను. ఉత్తరం పోస్ట్ చేయనంత వరకు దేవదాసు ఒక విధంగా ఆలోచించాడు. చేసిన మరుక్షణం నుంచి ఇంకో విధంగా ఆలోచించనారంభించాడు. రాయి విసిరి రెప్పవాల్చకుండా అటే చూడనారంభించాడు. ఏదో అస్పష్టమైన ఆశంక అతని మనసును ఆవరింపసాగింది. ఈ రాయి పార్వతి తల మీద ఎలా పడుతుంది? బాగా తగులుతుందా? అసలు బ్రతుకుతుందా అని ఆలోచించనారంభించాడు. పోస్టాఫీస్ నుంచి తిరిగి వస్తూ ఉంటే అతనికి ఆ రాత్రి సంగతే, పార్వతి తన కాళ్ళ మీద తలపెట్టి ఏడ్చిన సంగతి తలపుకు రాసాగింది. తాను చేసిన పని మంచిదేనా? అన్నిటికంటే అతను ముఖ్యంగా ఆలోచిస్తున్నది, పార్వతిలో దోషమేమీ లేనప్పుడు తల్లిదండ్రులు ఎందుకు వద్దన్నారా అని. దేవదాసుకు వయోవృద్ధితో పాటు కలకత్తాలో ఉన్న అనుభవం కూడా తోడైంది. కేవలం లోకాచారం, కుల మర్యాదల మీద ఆధారపడి అర్థం లేకుండా ఒక ప్రాణాన్ని నాశనం చేయడం భావ్యం కాదు అని అతను గ్రహించాడు. పార్వతి తన హృదయ జ్వాలను చలార్చుకోవడానికి నదికి పరిగెత్తితే ఆ పాపం సృష్టికర్తగా అంటుకోదా? బసకు తిరిగి వచ్చి దేవదాస్ గదిలో పడుకున్నాడు. ఇప్పుడు అతను మెస్లో ఉంటున్నాడు. మేనమామ ఇల్లు అతను ఎప్పుడో వదిలిపెట్టాడు. అక్కడ అతనికి అంతగా వీలుండటలేదు. దేవదాస్ గదికి పక్క గదిలో చున్నీలాల్ అనే యువకుడొకడు ఇప్పటికి 9 సంవత్సరాల నుండి ఉంటున్నాడు. అతని ఈ దీర్ఘ కలకత్తా నివాసం BA చదవడంలోనే గడిచిపోయింది. ఇంకా అతనికి సాఫల్య దేవత ప్రసన్నం కాలేదు. చున్నీలాల్ తన నిత్యకృత్యానికి సాయంత్రం షికారుకు బయలుదేరాడు. తెల్లవారినాక తిరిగి వస్తాడు. దాసి వచ్చి దీపం వెలిగించిపోయింది. దేవదాస్ తలుపు బిగించి పడుకున్నాడు. తర్వాత ఒకరొక్కరుగా మెస్లో వాళ్ళంతా తిరిగి వచ్చారు. భోజనానికి దేవదాస్ను కూడా పిలిచారు. కానీ అతను లేవలేదు. చున్నీలాల్ రాత్రి ఎప్పుడు భోజనానికి ఉండడు. ఇవాళ కూడా రాలేదు. అప్పుడు రాత్రి 1 గంట అయింది. మెస్లో దేవదాస్ తప్ప ఇంకెవ్వరూ మేలుకొని లేరు. చున్నీలాల్ తిరిగి వచ్చి దేవదాస్ గదిలో దీపం వెలుగుతూ ఉండడం చూసి నిలబడ్డాడు. తలుపు వేసే ఉంది. దేవదాస్, ఇంకా మేలుకునే ఉన్నావుటోయ్ అని కేకవేశాడు. ఇవాళ నువ్వు రాత్రిపూట వచ్చావే అన్నాడు దేవదాస్ లోపలుండే. ఒంట్లో బాలేదోయ్ అని చున్నీ నవ్వుకుంటూ వెళ్ళిపోయి కాసేపటికి మళ్ళీ తిరిగి వచ్చి, దేవదాస్, ఒక మాట తలుపు తీస్తావా అని అడిగాడు. ఎందుకు? పొగాకున్నదా? అని దేవదాస్ తలుపు తెరిచాడు. చున్నీలాల్ హుక్కాలో పొగాకు వేస్తూ, ఇంకా మేలుకుని ఉన్నావేం దేవదాస్ అని అడిగాడు. రోజూ నిద్ర పడుతుందా? పట్టదా? నీ వంటి బుద్ధిమంతుడు ఎప్పుడు రాత్రి 2వ జాము చూసి ఉండడని నేను అనుకునేవాణ్ణి. ఇవాళ నువ్వు నాకు కొత్త పాఠం నేర్పావు అన్నాడు చున్నీ వెటకారంగా. దేవదాస్ మాట్లాడలేదు. చున్నీ హుక్కా తాగుతూ ప్రశ్నించాడు. దేవదాస్, నువ్వు ఇంటి దగ్గర నుంచి వచ్చినప్పటి నుంచి ఒక తరహాగా ఉంటున్నావు. నీ మనసులో ఏదైనా చింత ఉందా? దేవదాస్ పరధ్యానంగా ఊరుకున్నాడు. జవాబు ఇవ్వలేదు. నీ మనసు బాగలేదు కదూ? దేవదాస్ చివ్వున లేచి కూర్చుని వ్యంగ్యభావంతో చున్నీ ముఖం వంక చూస్తూ, సరేగాని చున్నీ, నీ మనసులో ఏమీ చింతలేదు అని అడిగాడు. ఏమాత్రం లేదు అన్నాడు చున్నీ నవ్వుతూ. జీవితంలో ఎప్పుడూ నీకు చింత అనేదే కలగదా?
ఆ సంగతి ఎందుకిప్పుడు? నాకు వినాలని చాలా కోరికగా ఉంది. అలాగైతే ఇంకో మాట విందుగానిలే. సరే చున్నీ, నువ్వు రాత్రంతా ఎక్కడుంటావు? నీకు తెలీదు అన్నాడు చున్నీ మందహాసం చేస్తూ. ఏదో విన్నాను, కానీ పూర్తిగా తెలీదు. చున్నీ ముఖాన ఉత్సాహ చిహ్నాలు స్పష్టంగా కనిపించాయి. ఇలాంటి ప్రసంగాలలో విశేషమేమీ లేకపోయినా కాస్త కనువెరుపైన ఉంటుంది. అభ్యాస దోషం దాన్ని కూడా తుడిచివేసింది. కౌతుకంతో, దేవదాస్, పూర్తిగా తెలుసుకోవాలంటే నువ్వు కూడా నా మాదిరి కావాలి. రేపు నా వెంట వస్తావా అని అడిగాడు. దేవదాస్ కొంచెంసేపు ఆలోచించి అన్నాడు, ఇక్కడ చాలా ఆనందంగా ఉంటుందని, మనసుకేమీ కష్టంగా ఉండదని అంటారు. నిజమేనా? 100% నిజం. అలాగైతే నన్ను కూడా తీసుకుపోతావా? వస్తాను. మర్నాడు పొద్దుకుంకక ముందే చున్నీలాలు దేవదాస్ గదిలోకి వచ్చాడు. దేవదాస్ చాలా ఆదుర్దాగా సామానంతా కడుతూ ఉన్నాడు. చున్నీకి విస్మయం కలిగింది. ఏమోయ్, పోవద్దా అని అడిగాడు. దేవదాస్ తలెత్తకుండానే ఎందుకు పోవద్దు అన్నాడు. మరి ఇదంతా ఎందుకు? పోవడానికే ఈ ప్రయత్నం. మంచి ప్రయత్నమే అని మనసులో అనుకుని చున్నీ మందహాసం చేసి, గది మొత్తం అక్కడికి తీసుకెళ్ళి పెడతావా అని అడిగాడు. మరి ఎక్కడ పెట్టిపోతాను? చున్నీలాల్కి ఏమీ బోధపడలేదు. సామాను ఇంకెవరి దగ్గర పెట్టిపోతావు? గదిలోనే ఉంటుంది. దేవదాసు అకస్మాత్తుగా నిద్ర నుంచి లేచినవాడిలాగా కళ్ళు తెరిచి, ఇవాళ ఇంటికి వెళ్ళిపోతున్నాను చున్నీ అన్నాడు సిగ్గుపడుతూ. అదేంటోయ్, మళ్ళీ ఎప్పుడొస్తావు? ఇక రాను అన్నాడు దేవదాస్ తల తిప్పుతూ. చున్నీ విస్మయంలో అతని వంక చూస్తూ ఉండిపోయాడు. ఈ పైకం తీసుకుని నాకు కొన్ని అప్పులున్నాయి, తీర్చు. ఇంకా మిగిలితే మెస్లోని దాసదాసీలకు పంచిపెట్టు. నేనిక కలకత్తా రాను. కలకత్తా రావడం మూలాన నేను చాలా పోగొట్టుకున్నాను అని మనసులో అనుకున్నాడు. కిషోర వయసులో పోకిరిగాను పొగరుబోతుగాను తిరిగేటప్పుడు అతనికి ఆయాచితంగా లభించిన పదదళిత రత్నమే నేడు కలకత్తా కంటే కూడా చాలా గొప్పదిగాను విలువ కలదిగాను కనిపించసాగింది. ఇప్పుడు అతని కళ్ళ మీద కప్పిన తెర ఒకటి తొలగింది. చున్నీ, విద్య, బుద్ధి, జ్ఞానం, ఉన్నతి అన్నీ కూడా మన సుఖం కోసమే. ఏ విధంగానన్నా చూడు, ఇవి మన సుఖం పెంపొందించడానికి తప్ప మరెందుకు పనికిరావు అన్నాడు చున్నీ ముఖం కేసి చూస్తూ దేవదాసు. చున్నీ మధ్యలోనే అడ్డుకుంటూ, అయితే నువ్వు ఇక చదువు మానేస్తావా ఏమిటి అని అడిగాడు. తప్పకుండా. నేను ఈ కొద్ది జ్ఞానం కోసం ఎంతో పోగొట్టుకోవాల్సి వస్తుందని నాకు పూర్వం తెలిసినట్లయితే నేను అసలు కలకత్తా ముఖమే చూసేవాడిని కాదు. నీకేమైనా పూనిందా ఏమిటి? నీకు మళ్ళీ కనపడడం సంభవిస్తే అంతా చెబుతాను. రాత్రి 9 గంటలైంది. మెస్లో ఉండే వాళ్ళందరూ చున్నీలాలతో సహా సామానంతా బండికెక్కించి దేవదాస్ మెస్కి సలాం పెట్టిపోవడం ఆశ్చర్యంతో చూశారు. అతను వెళ్ళిపోయిన తర్వాత చున్నీలాల్ కోపంతో, ఈ రకం ముచ్చుల్ని ఆచరణను పట్టి కనుక్కోవడం చాలా కష్టం అని మెస్లో వాళ్ళంతా వినేటట్టుగా కేకలు వేయనారంభించాడు. కాస్త దూరదృష్టి కలవారు, ప్రపంచం చూసినవారు ఎవరూ కంటితో చూడగానే ఏ వస్తువు మీద తమ అభిప్రాయాన్ని వెల్లడించరు. 2 వైపులా చూసి 4 వైపుల మాటలు చెప్పరు. పూర్తిగా తెలుసుకొనిది మంచో చెడో తేల్చరు. వీరు ఒక రకం. ఇంకో రకం మనుషులున్నారు. వీరు దీనికి పూర్తిగా వ్యతిరేకులు. దేని గురించైనా ఎక్కువసేపు ఆలోచించే ఓర్పు వీరికి ఉండదు. చేతిలో పడడంతోటే మంచో చెడో తేల్చి పారేస్తారు. త్రిప్పి చూసే పరిశ్రమ కూడా చేయరు. నమ్మకం మీదనే పోనిస్తారు. ఇలాంటి మనుషులు ప్రపంచంలో ఏ పని చేయలేరు అనడానికి వీల్లేదు. ఒక్కొక్కప్పుడు అందరికంటే ఎక్కువగానే చేస్తారు. అదృష్టం సరిగా ఉంటే కొండ కొమ్మునెక్కి కూర్చుంటారు. సరి తప్పితే అగాధంలో చిరకాలం విశ్రమిస్తారు. అక్కడి నుంచి లేవలేరు, కూర్చోలేరు, వెలుతురు వంక చూడలేరు. నిశ్చలంగా జడిపించడం వలె శవం మాదిరి పడి ఉంటారు. ఈ తరగతికి చెందినవాడు దేవదాసు. మర్నాడు దేవదాసు ఇంటికి తిరిగి వచ్చాడు. తల్లి ఆశ్చర్యంతో, దేవా, కాలేజీకి మళ్ళీ సెలవులు ఇచ్చారా అని అడిగింది. అని దేవదాసు అన్యమనస్కునిలాగా వెళ్ళిపోయాడు. తండ్రిగారి ప్రశ్నకు కూడా ఇలాంటిదే ఒక జవాబు చెప్పి తప్పుకు వెళ్ళాడు. వారికి ఏమీ అర్థం కాక భార్యను అడిగారు. ఆమె బుద్ధినంతా వినియోగించి, ఇంకా ఎండలు తగ్గలేదు కదా, మళ్ళీ సెలవులు ఇచ్చారు అని అనేసింది. దేవదాసు 2 రోజులు కాలు కాలిన పిల్లిలాగా తిరిగాడు. కానీ అతని కోరిక నెరవేరలేదు. పార్వతి ఒంటరిగా కనపడలేదు. ఒకనాడు పార్వతి తల్లి దేవదాసును చూసి, వచ్చినవాడివి ఎలాగో వచ్చావు నాయనా, పారు పెళ్లిదాకా ఉండిపో అన్నది. దేవదాసు సరే అన్నాడు. మధ్యాహ్నం పూట భోజనాలవి అయ్యాక పార్వతి నిత్యము నదికి నీళ్లకు పోతుంది. ఇత్తడి బిందెను చంకన పెట్టుకుని ఇవాళ కూడా నీళ్లకు వచ్చింది. రేవుకి సమీపంలోనే రేగు చెట్టు చాటున దేవదాసు నీళ్లలో గాలం వేసుకుని కూర్చున్నాడు. అతని చూసి పార్వతి తిరిగి పోదామా అని ఒక మాట మనసులో అనుకున్నది. చప్పుడు చేయకుండా నీళ్లు ముంచుకుని పోవాలని మరో మాట అనుకున్నది. కానీ తత్తరపాటు వల్ల ఏ పని చక్కగా నెరవేర్చలేకపోయింది. బిందె కిందికి పెడుతూ ఉండగా బహుశా కొంచెం చప్పుడైందేమో. దేవదాస్ తల ఎత్తి చూసి, పారు, ఒక మాట వినిపో అని చెయ్యూపుతో పిలిచాడు. పార్వతి నెమ్మదిగా దగ్గరకు వచ్చి నిలబడింది. దేవదాస్ ఒక మాట తల ఎత్తి చూశాడు. మరల నీటి వంక
శూన్యదృక్కులతో చూస్తూ ఉండిపోయాడు. మాట్లాడనే లేదు. నాకేమైనా చెప్తావా అని అడిగింది పార్వతి. దేవదాసు దృష్టి మరల్చకుండానే కూర్చో అన్నాడు. పార్వతి కూర్చోలేదు. తల వంచుకుని నిలబడింది. చాలాసేపు చూసినా మాట్లాడకపోయేసరికి పార్వతి నెమ్మదిగా ఒక్కొక్క అడుగు వేసుకుంటూ రేవుకి పోసాగింది. దేవదాస్ తల ఎత్తి పార్వతి పోతుండడం చూసి ఇదిగో మాట అన్నాడు మరల నీళ్ల వంక చూస్తూ. పార్వతి తిరిగి వచ్చింది. కానీ దేవదాసు అతిపతి లేదు. పార్వతి తిరిగి వెళ్ళిపోయింది. దేవదాసు స్తబ్దుడై కూర్చున్నాడు. కొన్ని క్షణాలు గడిచిన తర్వాత తల తిప్పి చూశాడు. పార్వతి నీళ్లు ముంచుకుని వెళ్ళబోతోంది. అప్పుడు దేవదాసు గాలం తీసి చేత పట్టుకుని రేవు దగ్గరకు వచ్చి నిలబడి నేను వచ్చాను అన్నాడు. పార్వతి బిందె కిందికి దింపింది. మాట్లాడలేదు. నేను వచ్చాను పారు. పార్వతి కొంచెంసేపు మాట్లాడకుండా ఉండి ఎందుకు అని మెల్లగా అడిగింది. నువ్వు రాసావు కదా, జ్ఞాపకం లేదు? అదేంటి పారు, ఆ రాత్రి సంగతి జ్ఞాపకం లేదు? జ్ఞాపకం ఉంది, కానీ ఇంకా దాంతో అవసరమేముంది? పార్వతి కంఠస్వరం స్థిరంగానూ చాలా కటువుగానూ ఉన్నది. దేవదాస్ దాని మర్మం గ్రహించలేకపోయాడు. నన్ను క్షమించు పారు, నేను అప్పుడంత దూరం ఆలోచించలేదు. ఇక ఆపేసేయి, ఈ సంగతి నేనిక వినదలుచుకోలేదు. నేనెలాగో ఒకలాగా నా తల్లిదండ్రులను ఒప్పిస్తాను. ఇక నువ్వు. పార్వతి దేవదాస్ ముఖముఖ తీక్షణంగా చూసి నీకే నా తల్లిదండ్రులున్నది, నాకు లేరా? వారి ఇష్టాయిష్టాలతో పని లేదా అన్నది. ఎందుకు లేరు పారు, వారికి ఇష్టమేగా. ఇహ నువ్వు వారికి ఇష్టమేనని ఎలా తెలుసుకున్నావు? బొత్తిగా ఇష్టం లేదు. దేవదాస్ నవ్వాలని వృధా ప్రయాసపడి కాదు, వారికి ఏమాత్రం అయిష్టం లేదు, నాకు బాగా తెలుసు. ఇక నువ్వు. పార్వతి మధ్యలోనే అడ్డుకుని ఇక నేను నిన్న ఛీ అన్నది. రెప్పపాటులో దేవదాస్ కళ్ళు చింతనిప్పుల మాదిరిగా జ్వలించాయి. పార్వతి నన్ను మర్చిపోయావా అన్నాడు కర్కశ స్వరంతో. పార్వతి మొదట కొంచెం తడబడింది. కానీ మరుక్షణానే తమాయించుకుని కఠిన స్వరంతో ఎందుకు మరిచాను? చిన్నప్పటి నుంచి నిన్ను ఎరుగుదును. నాకు జ్ఞానం వచ్చినప్పటి నుంచి నీకు భయపడుతూనే ఉన్నాను. అందుకనే నన్ను భయపెట్టడానికి వచ్చావా? సరే, ఇక నన్ను విరగంది అని నిర్భయంగా అతని వంక చూస్తూ నిలబడింది. కాసేపు దేవదాసు నోటి నుంచి మాట పెగలలేదు. చిన్నప్పటి నుంచి నాకు భయపడుతూనే ఉన్నావా? ఇంకేమీ లేదా? ఇంకేమీ లేదు అన్నది పార్వతి దృఢస్వరంతో. నిజంగా చెప్తున్నావా? నిజంగా చెప్తున్నాను. నీ మీద నాకేమాత్రం గౌరవం లేదు. నేను ఎవరి దగ్గరకు పోతున్నానో వారు చాలా ధనవంతులు, బుద్ధిమంతులు, శాంతులు, స్థిరులు, ధార్మికులు. నా తల్లిదండ్రులు నా మేలే కోరుతారు. అందుకనే నీ వంటి అజ్ఞానికి, చంచల చిత్తునికి, పోకిరికి నన్ను ఎంతమాత్రం ఇవ్వరు. ఇక దోవ వదులు. దేవదాస్ కొంచెం తడబడి కాస్త దోవ ఇచ్చాడు. కానీ మరుక్షణానే మరలా అడ్డం వచ్చి ఇంత అహంకారమా అన్నాడు. ఎందుకుండదు? నీకుండవచ్చు కానీ నాకుండకూడదా? నీకు రూపం ఉన్నది కానీ గుణం లేదు. నాకు రూపం ఉన్నది, గుణము ఉన్నది. నువ్వు ధనవంతుడివి, కానీ మా నాన్న కూడా బెచ్చమెతో తిరగడం లేదు. పైగా ఇక ముందు నేనే విషయంలోనూ నీకంటే తక్కువగా ఉండనని తెలుసుకో. దేవదాసు స్తంభితుడయ్యాడు. పార్వతి చెప్పారంభించింది. నాకు చాలా చెరుపు చేయగలనని నువ్వు అనుకుంటూ ఉండవచ్చు. ఎక్కువ ఏమీ చేయలేవు కానీ కొద్దిగా చేయగలవని నేను కూడా ఎరుగుదును. బేష్, అదే కానీ నాకు మాత్రం దోవ వదిలిపెట్టు. దేవదాసు హతబుద్ధుడై చెరుపు ఎలా చేయగలను అన్నాడు. అపవాదు వేసి అదే చేయి పోయి అన్నది పార్వతి తక్షణమే. ఆ మాట వినే వరకు దేవదాసు మీద పిడుగుపడ్డట్లయింది. కాసేపు వెర్రివాడిలాగా చూశాడు. అతని నోటి వెంట నేను అపవాదు వేస్తానా అని అస్పష్టంగా వెలువడింది. కానీ దేవదాసు హృదయంలో కోపము, అవమానము దావానలంలాగా ప్రజ్వలిల్లాయి. అవ్యక్త స్వరంతో నేను అపవాదు వేసి మనశ్శాంతి పొందుతానా అని మరుక్షణానే గాలం తిప్పి గట్టిగా పట్టుకుని కర్కశ స్వరంతో విను పార్వతి, నీకు అంతరూపం ఉండడం మంచిది కాదు, అహంకారాన్ని పెంచుతుంది అని మరల గొంతు తగ్గించి చంద్రునికి అంతరూపం ఉండడం చేతనే ఆ కళంకం, పద్మాలు అంత తెల్లగా ఉండడం మూలానే అందులో నల్లని భ్రమరాలు ఉంటాయి. ఇదిగో నీ ముఖాన కూడా కొంచెం కళంక చిహ్నం ఉండేటట్లు చేస్తాను అన్నాడు. దేవదాసు సహనశక్తి హద్దుమీరింది. అతను గాలంకర్ర గట్టిగా పట్టుకుని శక్తి కొలది తిప్పి పార్వతి తల మీద కొట్టాడు. ఆ దెబ్బకు కపాళం దగ్గర నుంచి కుడి కనుబొమ్మ వరకు చీరుకుపోయింది. రెప్పపాటు కాలంలో ముఖమంతా రక్త కొల్లు అయింది. పార్వతి నేల మీద విరుచుకుపడి ఏం పని చేశావు దేవదా అని చీత్కారం చేసింది. దేవదాసు గాలం తుంపులు చేసి నీళ్లలో వేసేసి మరేం ప్రమాదం లేదు, కాస్త చీరుకుపోయింది అన్నాడు స్థిరంగా. పార్వతి వ్యాకుల కంఠంతో అమ్మో దేవదా అంటూ ఏడ్చింది. దేవదాసు పల్చని చొక్కా కొంచెం చించి నీళ్లలో తడిపి పార్వతి తల మీద కడుతూ భయమెందుకు పారు, ఈ దెబ్బ త్వరలోనే మానిపోతుంది, మచ్చ మాత్రం ఉంటుంది. ఎవరైనా ఎప్పుడైనా ఆ మచ్చ ఏమిటని అడిగితే అబద్ధమాడు, లేకపోతే నిజం చెప్పి నీ కళంకాన్ని నువ్వే చాటుకో అన్నాడు.
అమ్మో నాయనో, చీ అలా ఏడవబోకు పారు. నిన్ను అంపకం చేసే ముందు కాస్త జ్ఞాపకం పెట్టుకోదగిన చిహ్నం అట్టే పెట్టాను. ఇలాంటి బంగారం లాంటి ముఖం నువ్వు అప్పుడప్పుడు అద్దంలో చూసుకుంటావు కాదు అని జవాబుకు ఎదురు చూడకుండానే వెళ్ళిపోవడానికి 2 అడుగులు వేశాడు. పార్వతి వ్యాకులపాటుతో దేవదా అని పిలిచింది. దేవదాస్ తిరిగి వచ్చాడు. చీ, నువ్వు నాకు పరాయిదానివా పారు? నీకు జ్ఞాపకం లేదు? చిన్నప్పుడు కొంటె పనులు చేస్తే నీ చెవులు ఎన్నిసార్లు మెలిపెట్టాను అన్నాడు. నన్ను క్షమించు దేవదా. అది నువ్వు చెప్పాలా? నిన్ను నేనెప్పుడు కొట్టలేదు, ఎప్పుడు క్షమించలేదు. నిజం చెప్పు పారు, నువ్వు నన్ను పూర్తిగా మర్చిపోయావా? దేవదా, పార్వతి నాకు ఎక్కువ మాటలు చెప్పడం చేత కాదని, ఎక్కువ ఆలోచించి పనులు చేయనని, తలుచుకున్నది చేసేదాకా నిద్రపోనని నీకు తెలుసు కదా అని పార్వతి తలను చేత్తో స్పృశించి, నువ్వు మంచి పనే చేశావు. నా దగ్గర నువ్వు సుఖపడేదానివి కాదు, కానీ ఈ దేవదాసు స్వర్గసౌఖ్యం అనుభవించేవాడు అని ఆశీర్వదించాడు. ఆ సమయంలో నదికి అవతల నుంచి ఎవరో వస్తూ కనపడ్డారు. పార్వతి మెల్లిగా నీళ్లలో దిగింది. దేవదాస్ వెళ్ళిపోయాడు. పార్వతి ఇంటికి తిరిగి వచ్చే వరకు వేళ చాలా మిగిలిపోయింది. పార్వతి నాయనమ్మ, నదికి పోయి నీరు తెచ్చావా తల్లి అని అనబోయింది. కానీ పార్వతి మీద దృష్టి పడగానే, అయ్యో కొంప మునిగిందే పారు అని చీత్కారం చేసింది. గాయం నుంచి అప్పుడు కూడా రక్తం కారుతూనే ఉంది. దాదాపు కట్టుగుడ్డ అంతా తడిసిపోయింది. అమ్మయ్యో, నీ పెళ్ళెలానే పారు అన్నది ఏడుస్తూ. పార్వతి స్థిరభావంతో బిందె దించింది. తల్లి వచ్చి అయ్యో కొంప మునిగిందే పారు అని ఏడుస్తుంది. పార్వతి, రేవులో కాలు జారి పడ్డాను, కోరురాయి తగిలి తల గీచుకుపోయింది అన్నది. తర్వాత అందరూ కలిసి శుశ్రూష చేయడం మొదలుపెట్టారు. దేవదాస్ చెప్పింది నిజమే. దెబ్బ అంత పెద్దది కాదు. 4-5 రోజులకే మానిపోయింది. ఇంకా 1 వారం అలాగే గడిచిపోయింది. తర్వాత ఒకనాటి రాత్రి హాతీపోత గ్రామ జమీందారు శ్రీ భువనమోహన చౌదరి వరవేషం ధరించి వివాహం చేసుకోవడానికి వచ్చారు. ఉత్సవంలో విశేష ఆడంబరాలు ఏవీ లేవు. భువనబాబు అంత తెలివితక్కువవాడు కాదు. ప్రౌఢ వయస్సులో పెళ్లి చేసుకోవడానికి వచ్చి కుర్రవాణి వేషం వేసుకోవడం మంచిది కాదు అని గ్రహించాడు. వరుణి వయసు 40కి తక్కువ కాదు, కొంచెం ఎక్కువే. గౌరవర్ణం, దొందు శరీరం, నెరిసి నెరవని మీసాలు, బట్టతల. వరుణి చూసి కొందరు నవ్వారు, కొందరు మూతి బిగించారు. భువనబాబు శాంత గంభీర ముఖంతో ఏదో తప్పు చేసిన వాని వలె లగ్నం దగ్గర కూర్చున్నాడు. పెళ్లిలో చెవులు మెలిపెట్టడం, గంధం మొదలగు ఆచారాలేవీ జరగలేదు. కారణం, ఇంత పెద్దను, ఇంత గంభీరుని చెవులు మెలిపెట్టడానికి ఎవరి చేతులు లేవలేదు. శుభదృష్టి సమయంలో పార్వతి రెప్పవాల్చకుండా భర్త వంక చూసింది. ఆమె పెదవుల మీద మందహాసం కనిపించింది. భువనబాబు పసిపిల్లవాడి మాదిరిగా తలవంచుకున్నాడు. స్త్రీలందరూ కిలకిలా నవ్వారు. చక్రవర్తి గారు ఎక్కడా కాలు ఆనకుండా తిరుగుతూ ఉన్నారు. పిల్ల తరఫు పెత్తనమంతా జమీందారు నారాయణ ముఖర్జీ గారిది. అనుభవజ్ఞుడు. పెళ్లిలో ఏమాత్రం లోటు జరగనివ్వలేదు. శుభకార్యం నిర్విఘ్నంగా సమాప్తమైంది. మర్నాడు ఉదయాన్నే చౌదరి గారు ఒక పెట్టెడు అలంకారాలు బయటికి తీశారు. పార్వతి సర్వాంగాలు తళతళా మెరిశాయి. అవి చూసి పార్వతి తల్లి చీర చెంగుతో కనుకొలుకులు ఒత్తుకున్నది. పక్కనే నిలబడి ఉన్న జమీందారు గారి భార్య, ఇవాళ కళ్ళ వెంట నీళ్లు కార్చి అమంగళం చేయబోకు అని స్నేహపూరితంగా మందలించింది. సాయంకాలం మనోరమ పార్వతిని ఒంటరిగా గదిలోకి తీసుకువెళ్ళి ఆశీర్వదించింది. జరిగిందల్లా మంచికే జరిగింది. ఇక నుంచి చూడు ఎంత సుఖంగా ఉంటావో అన్నది. పార్వతి మందహాసం చేసింది. ఎందుకుండను, నిన్ననేగా యముడితో పరిచయమైంది అన్నది. అదేమిటే? దాని సమయం వచ్చినప్పుడు చెప్తాను. ఒక మాట దేవదాసుని పిలిచి ఈ బంగారాన్ని చూపించాలనుంది. పార్వతికి మత్తు వదిలినట్టయింది. ఆ పని చేయగలవా అక్కయ్య? ఒక మాట పిలుచుకురాలేవా అంది. ఎందుకు పారు? కంఠస్వరంలో తొట్టుపాటున్నది. పార్వతి దండకడియం తిప్పుతూ అన్యమనస్కంగా అన్నది. ఒక్క మాట పాదధూళి తీసుకోవాలని ఉంది. ఇవాళ వెళతాను కదా. మనోరమ పార్వతిని హృదయానికి దగ్గరగా లాక్కున్నది. ఇద్దరూ చాలాసేపు ఏడ్చారు. పొద్దుకుంకింది. గదిలో అంతా చీకటి. పార్వతి నాయనమ్మ తలుపు నెట్టుకొని గదిలోకి వచ్చి, ఓ పారు, బయటికి రండి తల్లులారా అని పిలిచింది. ఆ రాత్రే పార్వతి కాపురానికి వెళ్ళిపోయింది. ఇక దేవదాసు ఆ రాత్రి అతను కలకత్తా ఈడెన్ గార్డెన్లో ఒక బెంచి మీద కూర్చుని గడిపాడు. అతనికి చాలా క్లేశం కలిగింది. అతని హృదయం రక్కలైంది అనడానికి లేదు. ఏదో జడత్వం, ఉదాసీనత నెమ్మదిగా అతని హృదయంలో కూడుకుంటూ ఉన్నాయి. నిద్రపోతూ ఉండగా శరీరంలో ఏ పార్శ్వానికైనా పక్షవాతం వస్తే నిద్ర నుంచి మేలుకోగానే అది మన చెప్పు చేతలో ఉండకపోవడం చూసి తన ఆజన్మ సంగి, తనకు నమ్మిన బంటు తన పిలుపుకు ఎందుకు జవాబు ఇవ్వడలేదో తెలియక మనసు మొదట విస్మయంతో ఎలా స్తంభించిపోతుందా, తర్వాత నెమ్మదిగా ఇక అది తనది కాదని ఎలా తెలుసుకుంటుందో, అలాగే దేవదాసు ఇప్పుడు ప్రపంచానికంతటకు
పక్షవాతం వచ్చిందని, దాంతో తనకి శిరచ్ఛేదం జరిగిందని గ్రహించాడు. అనవసరంగా ఇప్పుడు దాని మీద కోపించినా లాభం లేదు, భీష్మించినా ఫలం ఉండదు. అసలు ఒకప్పుడు దాని మీద తనకు అధికారం ఉందని ఆలోచించటం కూడా వ్యర్థం. సూర్యుడు ఉదయిస్తూ ఉన్నాడు. దేవదాసు లేచి నిలబడి ఎక్కడికి వెళదామా అని ఆలోచించాడు. అతనికి మెస్ జ్ఞాపకం వచ్చింది. చున్నీలాల్ అక్కడే ఉన్నాడు. దేవదాసు బయలుదేరాడు. దోవలో ఒకరిద్దరితో ఢీకొన్నాడు. ఎదురు దెబ్బకి వేళ్లన్నీ పగలగొట్టుకున్నాడు. తిప్పు వచ్చి ఒక మనిషి మీద పడబోయి అతని చేత తాగుబోతని పడనెట్టించుకున్నాడు. ఇలా తిరిగి పొద్దుకుంకుతూ ఉండగా మెస్ దగ్గరికి చేరాడు. చున్నీబాబు బట్టలవి సర్దుకుని అప్పుడే బయలుదేరుతున్నాడు. ఎవరు? దేవదాసా అన్నాడు చున్నీ. దేవదాస్ మాట్లాడలేదు, గుడ్లప్పకించాడు. ఎప్పుడొచ్చావోయ్? ముఖమంతా వాడిపోయింది, ఇంకా స్నానం కూడా లేదే. అదేమిటి? దేవదాస్ రోడ్డు మీద కూర్చోబోతుండగా చున్నీ అతని చేయి పట్టుకుని గదిలోకి తీసుకెళ్లాడు. తన ప్రక్క మీద కూర్చోపెట్టి శాంతపరిచి, సంగతులు ఏమిటోయ్ దేవదాస్ అని అడిగాడు. నిన్ననే ఇంటి దగ్గర నుంచి వచ్చాను. నిన్ననా? ఇవాళ పగలంతా ఎక్కడున్నావు? మరి రాత్రో? ఈడెన్ గార్డెన్లో. పిచ్చా ఏమిటి? అసలు సంగతి ఏమిటో చెప్పు, వింటాను. వింటే ప్రయోజనం ఏమిటి? అయితే అక్కర్లేదు, ముందు తిండి తిప్పలు చూడు. సామానంతా ఎక్కడ పెట్టావు? తీసుకురాలేదు. మరీ మంచిది, ముందు భోజనానికిలే. బలవంతంగా చున్నీలాల్ అతని చేత భోజనం చేయించి పడుకోమని చెప్పి తలుపులు వేస్తూ, నేను రాత్రికి వచ్చి లేపుతాను, కాస్త నిద్రపోవడానికి ప్రయత్నించు అని వెళ్ళిపోయాడు. రాత్రి 10 గంటలకు వచ్చి చూస్తే దేవదాసు మంచం మీద గాఢ నిద్రపోతున్నాడు. చున్నీ అతన్ని లేపకుండా కంబళి ఒకటి లాక్కుని చాప మీద వేసి పడుకున్నాడు. ఆ రాత్రి దేవదాసుకు మెలకువ రాలేదు. ఉదయం 10 గంటలకు లేచి కూర్చుని, చున్నీ ఎప్పుడొచ్చావోయ్ అని అడిగాడు. ఇప్పుడే వచ్చాను. నీకేం ఇబ్బంది కలగలేదు కదా? ఏమీ లేదు. దేవదాస్ కాసేపు అతని వంక చూస్తూ ఉండి, చున్నీ, నాకిప్పుడు నా అనేది ఏమీ లేదు, నువ్వు నన్ను పోషిస్తావా అని అడిగాడు. చున్నీ నవ్వాడు. దేవదాస్ తండ్రి చాలా భాగ్యవంతుడని అతనికి తెలుసు. అందుకనే నవ్వుతూ, నేను పోషించనా? మంచిదే, నీ ఇష్టం వచ్చినంతకాలం ఉండి ఇక్కడ, ఏం పర్వాలేదు అన్నాడు. చున్నీ, నీ ఆదాయం ఎంత? నాకు ఆదాయం మామూలే భాయి. ఇంటి దగ్గర పొలం పుట్రా కొద్దిగా ఉన్నది, అది అన్నయ్యకు అప్పచెప్పి ఇక్కడ ఉంటున్నాను. నెలకి 70 రూపాయల చొప్పున పంపుతూ ఉంటాడు. వీటితో నీకు నాకు సుఖంగా గడిచిపోతుంది. నువ్వు ఇంటికి ఎందుకు వెళ్ళవు? చునీలాల్ ముఖం కొంచెం చాటు చేసుకుని, దానికి చాలా గొడవ ఉంది అన్నాడు. దేవదాస్ ఇంకేమీ అడగలేదు. ఇంతలో భోజనాల పిలుపు వచ్చింది. ఇద్దరు లేచి స్నానాలు భోజనాలు పూర్తి చేసుకుని మళ్ళీ గదిలోకి వచ్చి కూర్చున్నారు. మీ నాయనతో పోట్లాడావా దేవదాస్ అని అడిగాడు చున్నీ. లేదు. ఇంకెవరితోనన్నా? ఎవరితోనూ లేదు. తర్వాత చున్నీ ఏదో జ్ఞాపకం వచ్చిన వాడిలాగా నవ్వుతూ, ఓహో, నీకింకా పెళ్లి కాలేదు కదూ అన్నాడు. దేవదాస్ ఈలోగా ముఖం గోడవైపుకు తిప్పి పడుకొని నిద్రపోయాడు. ఇలా 2 రోజులు నిద్రలోనే గడిచిపోయింది. 3వ నాటి ఉదయం దేవదాస్ కొంచెం స్వస్థుడై లేచి కూర్చున్నాడు. ముఖం మీద నుంచి ఆ కారు మబ్బులు చాలా వరకు తొలగినట్లుగా కనిపించాయి. ఇవాళ నీ ఒంట్లో ఎలా ఉంది అని చున్నీ అడిగాడు. చాలా బాగా ఉన్నట్టుగానే ఉంది. సరేగాని చున్నీ, నువ్వు రాత్రిపూట ఎక్కడికి వెళ్తావు? ఇవాళ చున్నీలాల్ సిగ్గుపడ్డాడు. నేనా? పోయే మాట నిజమే, ఇప్పుడు ఆ సంగతి ఎందుకు? సరే, నువ్వు ఇక కాలేజీకి పోవా అన్నాడు తడబడుతూ. మానేశాను. చున్నీలాల్ ఇంకేం మాట్లాడలేదు. దేవదాస్ అడిగాడు, ఎక్కడికి వెళ్తావో చెప్పవు, నేను కూడా నీ వెంట వస్తాను. చున్నీలాల్ దేవదాస్ ముఖం వంక చూస్తూ, నీకు తెలియదా దేవదాస్, నేనంత మంచి చోటుకు పోను అన్నాడు. మంచి మన్ను ఏదైతేనేం అని దేవదాసు మనసులో అనుకుని, చున్నీ, నన్ను కూడా నీ వెంట తీసుకుపోవు అని అడిగాడు మళ్ళీ. ఎందుకు తీసుకుపోను? నువ్వే రావు. తప్పకుండా వస్తాను. బాగా ఉండకపోతే మళ్ళీ రాను. నువ్వు ప్రతిరోజు ఏ సుఖం కోసమైతే అంత ఆతృతతో ఎదురుచూస్తూ ఉంటావో అది ఎలాంటిదైనా సరే చున్నీ, నేను తప్పకుండా వస్తాను. చున్నీ ముఖం చాటు చేసుకున్నవి, నా సుఖమా అని మనసులో అనుకుని, సరే అలాగే తీసుకుపోతాను అన్నాడు పైకి. 3 గంటలకి సామాన్ తీసుకుని ధర్మదాస్ వచ్చాడు. దేవదాసుని చూడగానే ఏడుస్తూ, దేవదా, అమ్మ ఈ 3 రోజుల నుంచి ఎంతో ఏడుస్తోంది అన్నాడు. ఎందుకోయ్? ఎవరితో చెప్పకుండా ఇలా ఎందుకు వచ్చావు అని ఒక కాగితం తీసి దేవదాస్కిచ్చి, అమ్మగారు రాశారు అన్నాడు. చున్నీ ఉత్తరంలో సంగతులు తెలుసుకోవాలని చాలా ఉత్సుకత చూపించాడు. దేవదాసు ఉత్తరం చదివి క్రింద పెట్టాడు. తల్లి ఇంటికి రమ్మని చాలా రాసింది. ఆ ఇంట్లో కల్లా దేవదాసు ఇలా హఠాత్తుగా మాయం కావడానికి కారణం ఏమిటో కొంతవరకైనా ఊహించింది ఆవిడే. ధర్మదాస్ చేతికిచ్చి చాటుగా చాలా పైకం కూడా పంపింది. ధర్మదాస్ పైకం చేతికిచ్చి, ఇంటికి పోదాం పద దేవదా అన్నాడు. నేను రాను, నువ్వు వెళ్ళిపో. రాత్రి మిత్రులిద్దరూ చక్కగా ముస్తాబై బయలుదేరారు. దేవదాస్కి ముస్తాబంటే అంత ఇష్టం లేదు. కానీ
చున్నీలాల్ మామూలు వేషంతో బయలుదేరడానికి సమ్మతించలేదు. రాత్రి 9 గంటలకు ఒక బాడుగ బండి చిత్పూర్ రోడ్డులో ఒక 2 అంతస్తుల మేడ కింద నిలబడింది. చున్నీలాల్ దేవదాస్ చేపట్టుకుని లోపల ప్రవేశించాడు. ఇంటి ఆవిడ పేరు చంద్రముఖి. స్వయంగా వచ్చి ఆహ్వానించింది. ఆమెను చూడగానే దేవదాస్ శరీరమంతా ఏవగింపుతో జ్వలించిపోయింది. ఇన్నాళ్ల నుంచి అతనికి స్త్రీల పొడ అంటేనే గిట్టడం లేదు. ఈ సంగతి అతనికి తెలియదు. చంద్రముఖిని చూడగానే అతని అంతరంగంలో దాగిన ఏవగింపంతా దావాలనంలాగా ఒక్క మాటు ప్రజ్వలిల్లింది. అతను చున్నీలాల్ ముఖమంక తీవ్రంగా చూస్తూ కనుబొమ్మలు చిట్లించుకొని, చున్నీ, నన్ను నరకానికి తీసుకొచ్చావెందుకు అన్నాడు. అతని కంఠస్వరము, చూపు చూసి చంద్రముఖి, చున్నీలాలు స్తబ్దులయ్యారు. కానీ వెంటనే చున్నీ తాను సంభాళించుకున్నాడు. దేవదాస్ చేపట్టుకుని మెల్లగా, పద లోపలికి పోయి మాట్లాడుకుందాం అన్నాడు. దేవదాస్ ఇంకేమీ మాట్లాడలేదు. గదిలోకి వెళ్ళి విచారంతో తల వంచుకుని కూర్చున్నాడు. చంద్రముఖి కూడా మాట్లాడకుండా దాపునే కూర్చుంది. దాసి వెండి పొదిగిన హుక్కాలో పొగాకు వేసుకుని తీసుకువచ్చింది. దేవదాస్ తీసుకోలేదు. చున్నీలను ముఖమంతా భారంగా పెట్టుకుని కూర్చున్నాడు. దాసికి ఏం చేయాలో తెలియక చివరికి హుక్కా చంద్రముఖి చేతికిచ్చి వెళ్ళిపోయింది. చంద్రముఖి 1-2 సార్లు హుక్కా పీల్చింది. దేవదాస్ ఆమె ముఖం వంక చురచుర చూసి, ఎంత అసహ్యం, ఎంత రోత అని చిదరించుకున్నాడు. ఇంతకు పూర్వం మాటల్లో ఎవరూ చంద్రముఖిని ఓడించలేకపోయారు. అసలు ఆమెను చిన్నబుచ్చడమే చాలా కష్టం. కానీ దేవదాసు హృదయంలో నుంచి ఏవగింపుతో వచ్చిన ఈ సరళ కఠినోక్తులు, ఆమె హృదయంలో నుంచి ఏవగింపుతో వచ్చిన ఈ సరళ కఠినోక్తులు ఇంకా ఆమె హృదయంలోకి సూటిగా పోయి నాటిని. ఒక్క క్షణం ఆమె మతిపోయింది. కానీ కాసేపున్న తర్వాత 1-2 సార్లు గుడగుడమని శబ్దం వినపడింది. పొగ మాత్రం చంద్రముఖి నోటి నుంచి రాలేదు. తర్వాత హుక్కా చున్నీలాల్ చేతికిచ్చి దేవదాసు ముఖం వంక ఒక మాట చూసి మౌనంగా కూర్చున్నది. ముగ్గురి నోటా మాట లేదు. హుక్కా మాత్రం గుడగుడమని శబ్దం చేస్తూనే ఉంది. అది భయపడుతూ. మిత్రులు 4 కూర్చుని చర్చిస్తూ ఉండగా ఆ చర్చ అనవసరంగా కలహం కిందికి మారితే చప్పున తర్కం ఆపేసి ప్రతి వ్యక్తి లోపల ఉడికిపోతూ ఇలా ఎందుకు వచ్చింది అని ఎలా అనుకుంటారో అలాగే ఈ ముగ్గురు ఇలా ఎందుకు వచ్చింది అని మనసులో అనుకోసాగారు. ఎలాగైనా రానియండి, ఇందులో ఎవరికి స్వస్థత లేదు. చున్నీలాల్ హుక్కా కింద పెట్టి కిందికి దిగిపోయాడు. అతనికి చేసే పనేమీ కనపడలేదు. బహుశా అందుకనే కావచ్చు. గదిలో దేవదాస్ ఒక్కడే ఉండిపోయాడు. నువ్వు డబ్బు తీసుకుంటావా అని దేవదాస్ తల ఎత్తి ప్రశ్నించాడు. చంద్రముఖి వెంటనే జవాబు ఇవ్వలేకపోయింది. ఇప్పుడు ఆమెకి 24వ ఏడు. గత 9 సంవత్సరాల్లో ఎన్నో రకాల స్వభావం గల వ్యక్తులతో ఆమెకు దగ్గర పరిచయం కూడా ఉంది. కానీ ఇలాంటి చిత్రమైన వ్యక్తిని ఆమె ఎప్పుడూ చూడలేదు. కొంచెం సంకోచిస్తూ అంది, తమ రాకచే మా గృహం పావనమైంది. దేవదాసు మాట పూర్తి చేయనివ్వకుండానే, పావనం సంగతి ఎలా ఉంచు, డబ్బు తీసుకుంటావా అని అడిగాడు. ఎందుకు తీసుకోను, లేకపోతే మాకెలా గడుస్తుంది? ఆగు, ఇక నేను విందల్చుకోలేదు అని జేబులోంచి ఒక నోటు తీసి చంద్రముఖి చేతిలో పెట్టి పోవడానికి ఉద్యమించాడు. ఎంత డబ్బు ఇచ్చానని ఒక్క మాట కూడా తిరిగి చూసుకోలేదు అతను. అప్పుడే వెళ్ళిపోతారే అని చంద్రముఖి వినయంగా అడిగింది. దేవదాసు మాట్లాడలేదు. వరండాలోకి వచ్చి నిలబడ్డాడు. చంద్రముఖి ఒక మాట డబ్బు తిరిగి ఇచ్చివేయాలనుకుంది. కానీ సంకోచం మూలంగా ఇవ్వలేకపోయింది. బహుశా కొంచెం భయపడి ఉండవచ్చు. అంతేకాక తిట్లు తిరస్కారాలు సహించే అలవాటు ఆమెకు ఉండడం చేత నిశ్శబ్దంగా కొయ్యవలే ద్వారబంధం పట్టుకుని ఉండిపోయింది. దేవదాసు మెట్లు దిగి వస్తూ ఉండగా దోవలో చున్నీలాల్ ఎదురయ్యాడు. అతనికి ఆశ్చర్యం వేసి, ఎక్కడికి పోతున్నావు దేవదాస్ అని అడిగాడు. బసకు వెళ్ళిపోతున్నాను. అదేమిటోయ్? దేవదాస్ ఇంకా 2 మెట్లు దిగాడు. పద, నేను కూడా వస్తాను అన్నాడు చున్నీలాల్. దేవదాస్ దగ్గరికి వచ్చి చేపట్టుకుని రా అన్నాడు. కొంచెం ఆగు, ఒక మాట పైకి పోయి వస్తాను. కాదు, నేను ఇప్పుడే పోవాలి, నువ్వు తర్వాత రా అని దేవదాస్ వెళ్ళిపోయాడు. చున్నీలాల్ పైకి వచ్చాడు. చంద్రముఖి తలుపు పట్టుకుని ఇంకా అలాగే నిలబడి ఉంది. చున్నీని చూడగానే, నీ స్నేహితుడు వెళ్ళిపోయాడా అని అడిగింది. చంద్రముఖి చేతిలోని నోటు చూపిస్తూ, ఇది చూసావా, మర్యాద దక్కించుకోవాలంటే దీన్ని తీసుకెళ్ళి నీ స్నేహితుడికి ఇవ్వు అన్నది. అతని ఇష్టమై ఇచ్చిపోయాడు, నేను మళ్ళీ ఎందుకు తీసుకెళ్ళి ఇవ్వడం? ఇంతసేపటికి చంద్రముఖి కొంచెం నవ్వగలిగింది. కానీ ఆ నవ్వులో ఆనందం లేదు. ఇష్టమై ఇచ్చిపోలేదు, నేను డబ్బు తీసుకుంటాననే కోపంతో ఇచ్చిపోయాడు. సరేగాని చున్నీబాబు, అతనికి ఏమైనా పిచ్చా? ఏమాత్రం లేదు. కానీ కొన్నాళ్ల నుంచి అతని మనసు సరిగ్గా ఉండడం లేదనుకుంటాను. ఎందుకు సరిగ్గా ఉండడం లేదో నీకేమైనా తెలిసినా? తెలీదు. బహుశా ఇంటి దగ్గర ఏదైనా జరిగి ఉంటుంది. అయితే ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? నేను తీసుకురాలేదు, అతనే బలవంతాన వచ్చాడు. చంద్రముఖికి ఈ మాట నిజంగా విస్మయం కలిగించింది. బలవంతాన వచ్చాడా? అంతా తెలిసే
అన్నది. సునీలాల్ కొంచెం ఆలోచించి, అతనికి అంతా తెలుసు, నేను మోసపుచ్చి తీసుకురాలేదు అన్నాడు. చంద్రముఖి ఇంకొంచెంసేపు మౌనంగా ఉంది. తర్వాత ఆలోచించుకుని, చున్ని, నాకొక సహాయం చేసి పెడతావా అని అడిగింది. ఏమిటి? నీ స్నేహితుడు ఎక్కడుంటాడు? నా దగ్గరే. ఇంకో మాట అతన్ని తీసుకురాగలవా? బహుశా తీసుకురాలేననుకుంటాను. ఇంతకుముందు ఇలాంటి చోటికి ఎప్పుడూ రాలేదు, ఇక ముందు కూడా రాడనుకుంటాను. సరే కానీ ఎందుకో కాస్త చెప్పు విందాం. చంద్రముఖి మౌనహాసంతో, చున్ని, ఎలాగైనా ఆఖరికి మోసగించైనా అతన్ని ఇంకొక మాట తీసుకురావు. చున్ని నవ్వి, చీదరింపుతో ప్రేమ పుట్టుకొచ్చిందా ఏమిటి అని అడిగాడు. చంద్రముఖి కూడా నవ్వింది. చూడకుండానే నోటు పారేసిపోయాడు. ఇంకా గ్రహించలేదా అన్నది. చునీలాల్ చంద్రముఖిని కొంతవరకు అర్థం చేసుకున్నాడు. తల తిప్పుతూ, వద్దొద్దు, ఆ రకం మనుషులు వేరు, అట్టు పెట్టుకో, కానీ నిజమేమిటో నాకు చెప్పవా అన్నాడు. నిజంగానే అతని మీద నాకు మమత కలిగింది అన్నది. చున్నికి నమ్మకం కలగలేదు. ఈ 5 నిమిషాలకేనా అన్నాడు నవ్వుతూ. ఈ మాట చంద్రముఖి కూడా నవ్వుతూ, అతని మనసు సరిగ్గా ఉన్నప్పుడు ఒక మాట తీసుకురా, చూడాలి. తీసుకొస్తావా అని అడిగింది. ఎలా చెప్తాను? నా మీద ఒట్టు. సరే చూస్తాను అన్నాడు. పార్వతి అత్తగారింటికి వచ్చింది. చూసింది. ఇల్లు చాలా పెద్దది, కానీ ఆధునిక పద్ధతిది కాదు. అంతా పురాతన ఫక్కి. అంతఃపురం వేరుగా ఉంది. పూజాగృహం, నాట్యశాల, భండార గృహం, కచేరీ చావడి, ఎంతోమంది దాసదాసీలు. పార్వతి విస్తుపోయింది. భర్తగారు జమీందారని, భాగ్యవంతులని ఆమె విని ఉన్నది, కానీ ఇంత ధనవంతులని తలచలేదు. ఇక లోటల్లా మనుషులే, ఆత్మీయులెవరూ లేరు. అంతఃపురమంతా జనశూన్యం. పార్వతి కొత్త పెళ్లి కూతురు. ఒక్క మాటే గృహిణి కూర్చుంది. ఆమెను ఆహ్వానించి ఇంట్లోకి తీసుకుపోవడానికి ఒక ముసలి మేనత్త మాత్రం ఉంది. ఈమెను మినహాయిస్తే అంతా దాసదాసీలే. సాయంకాలం చక్కని 20 సంవత్సరాల యువకుడు వచ్చి పార్వతికి దగ్గరగా నిలబడి నమస్కరించి, అమ్మా, నేను మీ పెద్దబ్బాయిని అన్నాడు. పార్వతి మేలి ముసుగులో నుంచే చూసింది, మాట్లాడలేదు. ఆ కుర్రాడు మళ్ళీ నమస్కరించి, అమ్మా, నేను మీ పెద్దబ్బాయిని, నమస్కరించడానికి వచ్చాను అన్నాడు. పార్వతి మేలి ముసుగు పైకి లాక్కొని, రా నాయనా, కూర్చో అని ఈ మాట మృదుస్వరంతో అంది. కుర్రవాడి పేరు మహేంద్రుడు. అతను కొంచెంసేపు పార్వతి ముఖం వంక స్తబ్దుడై చూస్తూ ఉండిపోయాడు. తర్వాత దగ్గరగా కూర్చుని గొంతు తగ్గించి చెప్పనారంభించాడు. ఇప్పటికి 2 సంవత్సరాలైంది మా తల్లి చనిపోయి. ఈ 2 సంవత్సరాలు ఎంత కష్టంతోనూ దుఃఖంతోనూ గడిపామో చెప్పశక్యం కాదు. ఇవాళ మీరు వచ్చారు. ఇకనన్నా మేము సుఖపడేటట్లు ఆశీర్వదించు తల్లి. పార్వతి చాలా సహజ స్వరంతో మాట్లాడింది. ఒక్క మాటే గృహిణి అయి అనేక సంగతులు తెలుసుకోవాల్సి, మాట్లాడవలసి వచ్చినప్పుడు మాట్లాడకేం చేస్తుంది? కానీ చాలామందికి ఇది అస్వాభావికంగా కనపడవచ్చు. పార్వతిని బాగా ఎరిగిన వారు మాత్రం అవస్థాభేదాల వల్ల పార్వతి ఈడుకు మించి పరిపక్వమైందని తెలుసుకుంటారు. ఇంతేకాక అనవసరంగా సిగ్గుపడడం, అహేతుకంగా సంకోచపడడం ఆమెకెప్పుడూ అలవాట్లేదు. నా మిగతా పిల్లలు ఎక్కడున్నారు నాయనా అని అడిగింది. మహేంద్రుడు కాస్త నవ్వి, చెప్తాను, మీ పెద్దమ్మాయి, నా చెల్లెలు, అత్తగారింటి దగ్గరే ఉంది. నేను ఉత్తరం కూడా రాశాను, కానీ యశోద రావడానికి వీలు పడలేదు అన్నాడు. పార్వతికి విచారం కలిగింది. రాలేకపోయిందా, లేక రావడానికి ఇష్టం లేకనా అని అడిగింది. మహేంద్రుడు సిగ్గుపడుతూ, సరిగా తెలీదమ్మా అన్నాడు. కానీ అతని మాటలు, ముఖభంగిమను పట్టి యశోద అలిగి రాలేదని పార్వతి గ్రహించింది. మరి చిన్నబ్బాయి? వాడు త్వరలోనే వస్తాడు. కలకత్తాలో ఉన్నాడు. పరీక్షలు కాగానే వస్తాడు. భువన చౌదరి జమీందారీ పనులు స్వయంగానే చూస్తూ ఉండేవాడు. ఇంతేకాక శాలిగ్రామ పూజ, సత్రంలో సాధు సన్యాసులకు పరిచర్య తానే స్వయంగా చేస్తూ ఉండేవాడు. వ్రత ఉపవాసాలు కూడా ఉంటూ ఉండేవాడు. ఈ పనుల్లో అతనికి రాత్రి 10 గంటల దాకా తెమిలేది కాదు. కొత్తగా పెళ్లి చేసుకున్న సంతోషం వారిలో ఏమీ కనపడలేదు. ఎప్పుడైనా ఒక రోజున అంతఃపురంలోకి వచ్చేవారు, లేకపోతే అది లేదు. వచ్చినా కూడా మామూలు సంభాషణే జరిగేది. పక్క మీద బాలీసు తల కిందకు లాక్కొని పడుకొని కళ్ళు మూసుకుని బిగ్గరగా, ఇప్పుడు నీవే ఈ ఇంటికంతా యజమానురాలివి, కాస్త అంతా చూసి చేసి సంసారం దిద్దు అనేవాడు. అలాగే అనేది పార్వతి తల తిప్పుతూ. ఇదిగో ఈ పిల్లలంతా నీ వాళ్లే అనేవాడు భువనబాబు. భర్త సిగ్గుపడడం చూసి పార్వతి పెదవుల మీద నవ్వు కనిపించేది. భువనబాబు కొంచెం నవ్వు తెచ్చుకుని మరలా అనేవాడు, మహేంద్రుడు మన పెద్దబ్బాయి, BA కూడా పాస్ అయినాడు. ఎంత మంచివాడో, ఎంత దయాధర్మాలు కలవాడో. కాస్త ఆత్మీయత, కొంచెం ఆదరం చూపిస్తే. పార్వతి నవ్వాపుకుని, నాకు తెలుసు, వాడు మన పెద్దబ్బాయి అని అనేది. అవును, ఎందుకు తెలీదు? అలాంటి వాడిని ఎవరూ చూసి ఉండరు. ఇక యశోద పిల్ల కాదు, ప్రతిమ.
తప్పకుండా వస్తుంది. ఎందుకు రాదు? ముసలి తండ్రిని చూడ్డానికి ఎందుకు రాదు? వచ్చినప్పుడు కాస్త దాన్ని పార్వతి భర్త దగ్గరికి వచ్చి అతని బట్టతల మీద మెత్తని చేయి వేసి, మీరా సంగతి ఆలోచించనక్కర్లేదు, నేను యశోదను తీసుకురావడానికి మనిషిని పంపుతాను, లేకపోతే మహేంద్రుడే పోతాడు అనేది. పోతాడా? సరే, నేను చాలా రోజుల నుండి చూడలేదు, మనిషిని పంపుతావా? ఎందుకు పంపను? నా అమ్మాయిని తీసుకురావడం నాకు తెలీదు. వృద్ధుడు ఉత్సాహంతో లేచి కూర్చుని ఇద్దరికీ ఉన్న సంబంధం కూడా మర్చిపోయి పార్వతి తలను స్పృశించి ఆశీర్వదించేవాడు. నీకు శుభం కలుగుతుంది, నువ్వు సుఖపడతావు, భగవంతుడు నీకు. తర్వాత ఆ వృద్ధుడికి ఏవేవో సంగతులు జ్ఞాపకం వచ్చేవి. మళ్ళీ పక్క మీద పడుకుని కళ్ళు మూసుకుని ఒక్కగానొక్క అమ్మాయి నన్ను ఎంత ప్రేమించేది అని మనసులో అనుకునేవాడు. ఆ సమయంలో అతని నెరిసిన మీసాల పక్కగా అశ్రుబిందువులు జారి బాలీసు మీద పడేవి. పార్వతి తుడిచేది. అతను మెల్లగా గొణుక్కునేవాడు. ఆహా, మళ్ళీ అందరూ వస్తారు. ఇంకో మాట ఇల్లు వాకిలి కళకళలాడుతుంది, ఒక్క మాటగా వెలిగిపోతుంది. పూర్వం సంసారం ఎంత బాగుండేది. కొడుకులు, కూతురు, భార్య తిరణాలలాగా ఉండేది, పండగగా ఉండేది. తర్వాత ఒకనాడు అంతా చల్లారిపోయింది. కొడుకులు కలకత్తా వెళ్ళారు, యశోద అత్తగారింటికి పోయింది. మళ్ళీ అంధకారము, శ్మశానము. ఈ సమయంలో అతని మీసాలు రెండూ తడిసి బాలీస్ కూడా తడిసేది. పార్వతి వ్యాకులపాటతో కన్నీరు తుడిచి, మహేష్కు పెళ్ళెందుకు చేయలేదు అని అడిగేది. వృద్ధుడు అనేవాడు, అలా అయితే నాకు మంచి రోజులు వచ్చేవే, నేను కూడా చేద్దామని అనుకున్నాను, కానీ వాడి మనసులో ఏముందో ఎవరికి తెలుసు. వాడు పట్టుపట్టి వివాహం చేసుకోలేదు. అందుకనే ఈ ముసలితనంలో ఇల్లంతా బావురమంటూ ఉంటే, దరిద్రుని కొంప మాదిరి బోసిగా ఉంటే, లక్ష్మి వదిలి వెళ్ళిపోయినట్టుగా ఉంటే, ఇంట్లో ఎక్కడా వెలుగు అనేదే కనపడకపోతే, ఈ మాటలు వింటే పార్వతికి చాలా దుఃఖం వచ్చేది. ఆమె లేని నవ్వు తెచ్చుకుని కరుణస్వరంతో, మీరు ముసలివారైతే నేను త్వరగా ముసలిదాన్ని అవుతాను, ఆడవాళ్ళు ముసలివాళ్ళు కావడానికి కొంతకాలం పడుతుంది అనేది. భువన చౌదరి లేచి కూర్చుని చేత్తో ఆమె గడ్డం పట్టుకుని ముఖం వంక చాలాసేపు చూస్తూ ఉండిపోయేవాడు. శిల్పి ప్రతిమను అలంకరించి తల మీద కిరీటం పెట్టి అటూ ఇటూ వంగి చాలాసేపు ఎలా చూస్తూ ఉంటాడో, కొంచెం గర్వము, చాలా స్నేహము అతని ముఖంలో ఎలా కూడుకుంటుందో అలానే భువనబాబు ముఖంలో కూడా ఉండేవి. ఎప్పుడన్నా అతని నోటి నుంచి అస్పష్టంగా, అయ్యో నేను మంచి పని చేయలేదు అని వెలువడేది. ఏమిటండి మంచి కానిది? ఈ ఇంట్లో నువ్వు శోభించవని అనుకుంటున్నా అనేవాడు. బాగానే శోభిస్తాను, మాకింకా శోభించకపోవడం ఏముంది అనేది నవ్వుతూ. వృద్ధుడు మళ్ళీ పడుకుని మనసులో అనుకునేవాడు, ఆ సంగతి నాకు తెలుసు, తప్పక నీకు మేలు జరుగుతుంది, భగవంతుడు నిన్ను కనిపెట్టి ఉంటాడు. ఈ విధంగా ఒక మాసం గడిచింది. ఈ మధ్య ఒక మాట చక్రవర్తి కుమార్తెను తీసుకుపోవడానికి వచ్చాడు. కానీ పార్వతి పోవడానికి ఇష్టపడలేదు. దారి తెన్ను లేని సంసారం నాన్న, ఇంకా కొన్నాళ్ళుండి వస్తాను అన్నది తండ్రితో. తండ్రి ముఖం చాటు చేసుకుని నవ్వుకుని, స్త్రీజాతే ఇటువంటిది అని మనసులో అనుకున్నాడు. తండ్రి వెళ్ళిపోయిన తర్వాత పార్వతి మహేంద్రుని పిలిచిన, ఆయన ఒక మాట మన అమ్మాయిని తీసుకురా అన్నది. మహేంద్రుడు తప్పించుకోవాలని చూశాడు. యశోద ఎంత మాత్రం రాదని అతనికి తెలుసు. నాన్న, పోతే బాగుంటుందనుకుంటాను అని సంకోచిస్తూ అన్నాడు. చీ, అది బాగా ఉంటుందా? అంతకంటే మనిద్దరం పోయి తీసుకొద్దాము అంది పార్వతి. మీరు వస్తారా అన్నాడు మహేంద్రుడు ఆశ్చర్యంతో. తప్పేముంది నాయన, సిగ్గుపడవలసిన విషయం ఇందులో నాకేం కనపట్లేదు. నేను వెళ్ళినందువల్ల యశోద వస్తే దాని కోపం తగ్గిపోతే రావడం నాకేమంత కష్టం. మర్నాడు మహేంద్రుడు ఒంటరిగానే యశోదను తీసుకురావడానికి పోయాడు. అక్కడ ఏమి కౌశలం చూపించాడో తెలీదు, కానీ 4వ నాడు యశోదను వెంబడి పెట్టుకుని తీసుకొచ్చాడు. ఆ రోజున పార్వతి ఒంటి నిండా కొత్తవి, చిత్రమైనవి, విలువగలవి చాలా నగలున్నాయి. కొన్ని ఆనాడే భువనబాబు కలకత్తా నుంచి తెచ్చి ఇచ్చాడు. పార్వతి అవి పెట్టుకుని కూర్చుంది. దోవనొచ్చేటప్పుడు యశోద కోపంతోనూ అభిమానంతోనూ అనేక మాటలు వల్లించుకుంటూ వచ్చింది. కానీ పినతల్లిని చూడంగానే ఆమె స్తంభీభూతురాలైంది. ఆమె అనాలని ద్వేషంతో వల్లించుకుంటూ వచ్చిన మాటలన్నీ మర్చిపోయి అస్పష్టంగా, ఈమెనా అన్నది. పార్వతి యశోదను చేపట్టుకుని ఇంట్లోకి తీసుకుపోయింది. దగ్గర కూర్చోపెట్టుకుని విసనకరతో విసురుతూ, ఏం తల్లి, అమ్మ మీద కోపమా అని అడిగింది. యశోద ముఖం సిగ్గుతో కందిపోయింది. పార్వతి అప్పుడు తన ఒంటి మీద నగలన్నీ ఒకటొకటే తీసి యశోదను అలంకరించడం ఆరంభించింది. యశోద విస్మయంతో, ఇదేమిటి అని అన్నది. ఏమీ లేదు, ఇది మీ అమ్మ అభిలాష. నగలు పెట్టుకోవడం యశోదకు ఇష్టం లేకపోలేదు. అలంకారం పూర్తయినాక ఆమె పెదవుల మీద చిరునవ్వు కూడా కనిపించింది. యశోదను అలంకరించి నిరాభరణ అయిన పార్వతి, అమ్మ మీద కోపమా తల్లి అని అడిగింది. కోపమెందుకు? కోపమేముంది? అంతగాక మరేముంది తల్లి, ఇది మీ తండ్రి గారి ఇల్లు, పెద్ద ఇల్లు, ఎంతోమంది దాసదాసీలు కావలసి ఉంటారు. నేను ఒక దాసీనేగా.
ఛీ, దాసదాసీల మీద అలగడం బాగా ఉంటుందా తల్లి? యశోద ఏళ్లకు పెద్దదైన మాటల్లో ఇంకా చిన్నది. ఆమె కలవరపడింది. పార్వతి విసనకరతో విసురుతూ అన్నది, దరిద్రుల బిడ్డను, మీ దయవల్ల ఇక్కడ కొంచెం చోటు చిక్కింది. ఎంతమంది దీనులు అనాథలు మిమ్మల్ని ఆశ్రయించి ఉండడం లేదు. నేను కూడా వారిలో ఒకతిను. ఆశ్రితులను పార్వతి ఆమె 2 చేతులు పట్టుకున్నది. నా తప్పులన్నీ ఎంచబోకు తల్లి అన్నది. మర్నాడు మహేంద్రుడు యశోదను చాటుకు పిలిచి, ఏం కోపమేమైనా తగ్గిందా అని అడిగాడు. యశోద చప్పున అన్నకాళ్ళు పుచ్చుకుని, అన్నా, కోపంలో చీచీ ఏమేమో వాగాను, చూడు అవెక్కడా వెల్లడించకు అన్నది. మహేంద్రుడు నవ్వడం మొదలుపెట్టాడు. మారుతల్లి ఎక్కడన్నా ఇంత ప్రేమ చూపిస్తుందా అన్నాయ్ అని యశోద అడిగింది. 2 దినాలు గడిచాక యశోద తండ్రి దగ్గరికి పోయి, ఇంకా 2-3 మాసాల దాకా రానని వారికి ఉత్తరం రాయినాన్నా అన్నది. ఎందుకు తల్లి అన్నాడు భువనబాబు ఆశ్చర్యంతో. యశోద సిగ్గుపడుతూ మందహాసం చేసి, నా ఒంట్లో అంత బాగలేదు, కొన్నాళ్లు పిన్ని దగ్గర ఉంటాను అన్నది. ఆనందంతో వృద్ధిని కళ్ళ వెంట జలజలా నీరు కారింది. సాయంత్రం పార్వతిని పిలిచి, నువ్వు నా పరువు నిలిపావు, 100 ఏళ్ళు బ్రతుకు అని ఆశీర్వదించాడు. అదేంటండి అన్నది పార్వతి. అదేమిటో నేనిప్పుడు సరిగ్గా చెప్పలేను. భగవంతుడా, ఇప్పుడు నువ్వు నన్నెంత అవమానం నుంచి మనోదుఃఖం నుంచి తప్పించావు. ఆ సంధ్య చీకట్లో భర్త కళ్ళలో నీరు నిండడం పార్వతికి కనిపించలేదు. ఇక వినోదులాల్ భువనబాబు చిన్న కొడుకు మిగిలాడు. వాడు పరీక్షకి కూర్చుని వచ్చినాక మళ్ళీ చదవడానికి పోలేదు. చంద్రముఖి ఇంటి నుంచి తిరిగి వచ్చినాక దేవదాసు పిచ్చివాడిలాగా రోడ్ల వెంబడి తిరిగాడు. ఒకనాడు ధర్మదాసు ఏమో చెప్పబోతే వాడిని గుడ్లురిమి బెదిరించాడు. దేవదాస్ ధోరణి చూసే వరకు చున్నీలాలకు కూడా ఏమీ చెప్పడానికి ధైర్యం లేకపోయింది. ధర్మదాస్ ఏడుస్తూ, చున్నీబాబు, ఎందుకు వీరిలా మారిపోయారు అని చున్నీలాల్ని అడిగాడు. అదే ధర్మదాసు, ఏం జరిగిందేమిటి అని చున్నీ మరలా ప్రశ్నించాడు. ఒక అంధుడు ఇంకొక అంధుడిని దోవ చూపించమని అడిగాడు. అసలు సంగతి ఏమిటో తెలియదు. ధర్మదాస్ కళ్ళు తుడుచుకుంటూ, చున్నీబాబు, ఎలాగైనా సరే దేవదాస్ను ఒక్క మాట వాళ్ళ తల్లి దగ్గరికి పంపించు. ఇక చదవదలిచినప్పుడు ఇక్కడ ఉండి ఏం చేస్తాడు అన్నాడు. ఆ మాట నిజమే. చున్నీలాల్ ఆ సంగతి ఆలోచించడం మొదలుపెట్టాడు. 4-5 రోజులు గడిచాక ఒకనాడు చున్నీబాబు సాయంత్రం బయటకు పోతూ ఉండగా దేవదాస్ ఎక్కడి నుంచో వచ్చి అతని చేయి పట్టుకుని, అక్కడికే పోతున్నావా చున్నీబాబు అని అడిగాడు. చున్నీలాల్ సగం చచ్చి, ఇక వద్దంటే పోను అన్నాడు. నేను వద్దనను, కానీ నాకు ఒక సంగతి చెప్పు. నువ్వు ఏ అపేక్షతో అక్కడికి పోతున్నావు? వేరే అపేక్ష ఏముంది, కాలం గడపడానికే. గడుస్తుందా? ఏది నాకు గడవడం లేదే, నేను కూడా కాలం గడపాలనుకుంటున్నాను. చున్నీలాల్ కాసేపు అతని ముఖం వంక చూస్తూ ఉండిపోయాడు. అతని మనసులో సంగతులు ముఖాన్ని బట్టి తెలుసుకోవాలన్నట్టుగా. తర్వాత దేవదాస్, అసలు వ్యవహారం ఏంటో కాస్త చెప్తావా అని అడిగాడు. ఏమీ లేదు. చెప్పవా? కాదు చున్నీ, చెప్పడానికి ఏమీ లేదు. చున్నీలాల్ చాలాసేపు నెలవంక చూసి, దేవదాస్, నా మాట ఒకటి నిలుపుతావా అని అడిగాడు. ఏమిటి? అక్కడికి ఇంకొక మాట రావాలి. నేను మాట ఇచ్చాను. ఆవేళ మనం వెళ్ళిన చోటు కదూ? నాకు బాగుండదు. నీకు బాగా ఉండేట్టు నేను చేస్తానుగా. దేవదాస్ కొంచెంసేపు అన్యమనస్కుని వలె మాట్లాడకుండా ఉండి, సరే వెళదాం పదా అన్నాడు. దేవదాస్ను అధోగతిలోకి ఒక మెట్టు కిందికి దించి చున్నీలాల్ ఎటో తప్పుకుపోయాడు. దేవదాస్ ఒక్కడే ఉన్నాడు. చంద్రముఖి అతని దగ్గరనే కూర్చుని విచారంతో అతని ముఖం వంక చూస్తూ, దేవదాస్, ఇక త్రాగబోకు అంది భయంతో. దేవదాసు గ్లాసు కింద పెట్టి ముఖం చిట్లించుకుని, ఎందుకు అన్నాడు. మద్యం అలవాటు చేసుకుని కొద్ది రోజులే అయింది. అంత ఎక్కువ భరాయించలేవు. భరాయించడం కోసం కాదు నేను మద్యం తాగడం, ఇక్కడ ఉండడానికే తాగుతున్నాను. ఈ మాట చంద్రముఖి అనేకసార్లు విని ఉంది. ఒక్కొక్కప్పుడు తల గోడకేసి పగలగొట్టుకుని చద్దామని కూడా అనుకుంది. దేవదాస్ని ఆమె ప్రేమించింది. దేవదాస్ మద్యం గ్లాసు విసిరేశాడు. అది పోయి సోఫా కోటి కొట్టుకుని చూర్ణమైపోయింది. తర్వాత దేవదాసు బాలీస్ లాక్కొని పడుకొని తొట్టుపడుతున్న స్వరంతో చెప్పనారంభించాడు. నాకు లేచిపోయే సత్తువ లేదు, అందుకే నీ ముఖం వంక చూసి మాట్లాడగలుగుతున్నాను. చంద్ర, ఇంకా నాకు పూర్తిగా తెలియపోలేదు. కాస్త ఉన్నది, నేనంటుకోలేను. నువ్వంటే పరమ అసహ్యం. చంద్రముఖి కళ్ళు తుడుచుకుని మెల్లగా, దేవదాస్, ఇక్కడికి ఎంతోమంది వస్తారు, కానీ వాళ్ళెవరూ మద్యం అంటుకోరు అన్నది. దేవదాస్ కళ్ళు విప్పుకొని లేచి కూర్చుని తడబడుతూ చేతులు అటు ఇటు తిప్పుతూ, అంటుకోరా? నా దగ్గర తుపాకీ ఉంటే వాళ్ళని కాల్చివేసేవాణ్ణి. వాళ్ళు నాకంటే కూడా పాపిష్టులు చంద్రముఖి. కొంచెంసేపు ఆగి మళ్ళీ, ఎప్పుడైనా తాగుడు వదిలిపెడితే, అసలు వదిలిపెట్టనులే, మళ్ళీ నేను నీ దగ్గరికి రాను. నాకు ఈ మాత్రమైన దోవ కనపడుతుంది, కానీ వారికేది అన్నాడు. కాసేపు ఆగి మద్యాన్ని సంబోధించి మళ్ళీ చెప్పలారంభించాడు. ఓ నా ఆపద్బాంధవ, నేను చాలా కష్టంలో ఉండి నిన్ను అలవాటు చేసుకున్నాను. నేను వదిలిపెట్టలేను.
దేవదాసు బాలీసు మీద ముఖం రుద్దడం మొదలుపెట్టాడు. చంద్రముఖి తొందరగా అతని దగ్గరకు వచ్చి ముఖం పైకెత్తింది. దేవదాసు ముఖం చిట్లించుకొని అన్నాడు, చీ, నన్ను అంటుకోబోకు. ఇంకా నాకు తెలివుంది చంద్రముఖి, నీకు బాగా తెలీదు, నాకు తెలుసు నిన్ను నేను ఎంత అసహించుకుంటున్నది. నిన్ను ఎప్పుడూ యవగిస్తాను, అయినా నీ దగ్గరికి వస్తాను, కూర్చుంటాను, మాట్లాడతాను, లేకపోతే నాకు గత్యంతరం లేదు. ఈ సంగతి నీకు అర్థమవుతుందా? హహహ, ఎవరైనా పాపం చీకట్లో తప్పు చేయరు. నేను ఇక్కడికి వచ్చి తాగుబోతున్నవుతున్నాను. ఇంతకంటే మంచి చోటు ఈ ప్రపంచంలో ఇంకెక్కడ ఉన్నది? ఇహ మీరంతా దేవదాసు దృష్టిని కేంద్రీకరించి కాసేపు చంద్రముఖి విచారముఖం వంక చూసి, ఆహా, సహనశక్తి నీలో ఉట్టిపడుతుంది. స్త్రీలు ఎంత అవమానము, తిరస్కారము, ఎన్ని అత్యాచారాలు, ఉపద్రవాలు సహింపగలరో దానికి నువ్వే తార్కాణం. తర్వాత వెలికలా పడుకుని మెల్లిగా అనుకోసాగాడు. చంద్రముఖంట నన్ను ప్రేమిస్తున్నదంట. నాకక్కర్లేదా ప్రేమ? అక్కర్లేదు. లేదంటే లేదు. నాటకాలు ఆడేవాళ్ళని చూశాంగా, ముఖానికి నాము మసి పూసుకుని దొంగలవుతారు, బిచ్చమెత్తుతారు, రాజులవుతారు, రాణిలవుతారు, ప్రేమిస్తారు, ఎన్నో ప్రేమ సంగతులు చెప్తారు, ఎంతో ఏడుస్తారు, అంతా నిజమైనట్లుగా. అలాగే చంద్రముఖి కూడా నా దగ్గర నాటకం ఆడుతున్నది. నేను చూస్తున్నాను, కానీ నాకు దాని సంగతే జ్ఞాపకం వస్తూ ఉంటుంది. ఒక్క క్షణంలో అంతా అయిపోయింది. అది ఎటు వెళ్ళిపోయింది, నేనెటు వచ్చేసాను. ఇక నా జీవితానికి అంతకు మంచి అభినయం కానీ, అదే కానీ పోయేదేముంది? ఆశ లేదు, భరోసా లేదు, సుఖం లేదు, కోరిక లేదు. వాహ్ వాహ్, అదే కానీ. తర్వాత దేవదాసు పక్కకు పొర్లి ఏమేమో గొడగనారంభించాడు. చంద్రముఖికి ఏమీ అర్థం కాలేదు. కాసేపట్లో దేవదాసు నిద్రపోయాడు. అప్పుడు చంద్రముఖి దగ్గరికి వచ్చి కూర్చుంది. కొంగు తడిపి ముఖమంతా తుడిచి తడిసిన దిండు మార్చింది. విసనకర్ర తీసుకుని కాసేపు విసిరి చాలాసేపు తల ఉంచి కూర్చుంది. రాత్రి 1 గంట అయ్యాక దీపం పెద్దది చేసి తలుపు దగ్గరికి లాగి ఇంకో గదిలోకి వెళ్ళిపోయింది. దేవదాసు, అతని అన్న ద్విజదాసు, ఇంకా గ్రామస్తులు కొందరు జమీందారు నారాయణ ముఖర్జీకి అగ్ని సంస్కారం చేసి ఇంటికి తిరిగి వచ్చారు. ద్విజదాసు బిగ్గరగా ఏడుస్తున్నాడు. అతని స్థితి పిచ్చివానిలాగా ఉంది. గ్రామస్తులు 5-6 కూడా అతన్ని పట్టుకుని ఆపలేకుండా ఉన్నారు. దేవదాసు శాంతంగా స్తంభానికి ఆనుకుని కూర్చున్నాడు. అతని నోట మాట లేదు, కంట తడి లేదు. ఎవరూ వచ్చి అతన్ని పట్టుకోవడము లేదు, ఓదార్చాలనే ప్రయత్నమూ లేదు. మధుసూదన ఘోష మాత్రం ఒక మాట అతని దగ్గరికి వచ్చి, ఏం చేస్తాం నాయనా, నొష్ట రాసింది అంటూ ఏమో చెప్పబోయాడు. కానీ దేవదాసు చెప్పి చెప్పకుండానే ద్విజదాసు వంక వేలు చూపించి అక్కడ అని అన్నాడు. ఘోష మహాశయుడు అప్రతిభుడై, అవును, వారికెంత దుఃఖం అంటూ వెళ్ళిపోయాడు. ఇక ఎవరూ అతని దగ్గరికి రాలేదు. 2 జాములైనాక దేవదాసు అర్ధమూర్ఛితావస్థలో ఉన్న తల్లి దగ్గరకు పోయి కాళ్ళ దగ్గర కూర్చున్నాడు. ఆమెను చాలామంది స్త్రీలు చుట్టి ఉన్నారు. పార్వతి నాయనమ్మ కూడా అక్కడనే ఉంది. ఆమె శోకార్తురాలైన సద్య విధవను భగ్నస్వరంతో సంబోధించి, అమ్మాయి, ఒక మాట కళ్ళు తెరిచి చూడు, దేవదాసు వచ్చాడు అన్నది. ఆమె ఒక్క మాట కళ్ళు తెరిచి నాయనా అన్నది. తర్వాత మూసిన కనుకొలుకుల నుంచి కట్టతగిన ప్రవాహంలాగా అశ్రుధార ప్రవహించింది. స్త్రీలు ఒక్క మాటగా గొల్లుమని ఏడ్చారు. దేవదాసు కాసేపు తల్లి కాళ్ల మీద తలపెట్టి తర్వాత నెమ్మదిగా తండ్రి చనిపోయిన గదిలోకి పోయాడు. అతని కంట నీరు లేదు. శాంత గంభీర మూర్తి ఎర్రని కళ్ళతో పై వంక చూస్తూ నేల మీద కూర్చున్నాడు. అప్పుడు అతని వాలకం చూస్తే ఎవరైనా భయపడతారు. కణతల మీద నరాలు తాళ్లవలి ఉబ్బినాయి. సంస్కారం లేక వెంట్రుకలు నిక్కబొడుచుకున్నాయి. దబ్బపండు వంటి శరీరం మీద సిరా పూసినట్టుగా ఉంది. కలకత్తాలో ఒక రాత్రలా జాగరణ చేశాడు. పైగా తండ్రి చావు. 1 సంవత్సరం క్రింద చూసిన వాళ్ళెవరూ అతన్ని ఇప్పుడు చప్పున గుర్తించలేరు. కొంచెంసేపైనాక పార్వతి తల్లి అతనిని వెతుకుతూ తలుపు తెరుచుకుని లోపలికి వచ్చి దేవదాస్ అని పిలిచింది. ఏమత్తయ్యా, ఇలా ఉంటే జరగదు నాయనా. దేవదాస్ ఆమె వైపుకు తిరిగి ఏం చేశానత్తయ్యా అన్నాడు. ఏం చేసింది ఆమెకు తెలుసు, కానీ జవాబు ఇవ్వలేకపోయింది. ఆమె దేవదాస్ తలను దగ్గరకు తీసుకుని, మా తండ్రివి కాదు అన్నది. ఏమిటత్తయ్యా? మా బాబు కాదు. దేవదాస్ ఆమె హృదయంలో తలపెట్టి ఒక అశ్రుబిందువు రాల్చాడు. దుఃఖ పరివారాలకు కూడా కాలం గడుస్తుంది. క్రమంగా తెల్లవారింది. ఏడుపులు మొత్తుకోళ్ళు చాలా వరకు తగ్గాయి. ద్విజదాసు ఒక్క మాటగా మామూలు స్థితిలోకి వచ్చేశాడు. వాళ్ళ తల్లి కూడా లేచింది. కళ్ళు తుడుచుకుంటూ నిత్య కృత్యాలు చేసుకుని ఆరంభించింది. 2 రోజులు గడిచాక ద్విజదాసు తమ్ముడిని పిలిచి, దేవదాస్, తండ్రిగారి శ్రాద్ధానికి ఎంత ఖర్చు పెట్టడం మంచిది అని అడిగాడు. దేవదాస్ అన్నముఖం వంక చూసి, మీకు ఉచితమని తోచినంత అన్నాడు. కాదు బాయి, ఇప్పుడు నా ఒక్కడి ఇష్టంతో పని జరగదు. నీవు పెద్దవాడివయ్యావు. నీ అభిప్రాయం తెలుసుకోవడం కూడా అవసరం. రొక్కం ఎంత ఉంది? ఉమ్మడిని 1,50,000 ఉంటాయి. 10-12,000 ఖర్చు పెడితే సరిపోతుందని నా ఉద్దేశం. ఏమంటావు? నాకెంత వస్తుంది? విజయదాసు సంకోచిస్తూ, నీకు సగం వస్తుంది.
10,000 ఖర్చు పెడితే నీకో 70,000 నాకో 70,000 మిగులుతాయి. మరి అమ్మకో? అమ్మ రొక్కం ఏం చేసుకుంటుంది? ఈ ఇంటికి పెద్ద తల ఆమె కదా, మనమే పోషిద్దాం. దేవదాస్ కాసేపు ఆలోచించి, నీ వంతు 5,000, నా వంతు 25,000 ఖర్చు పెడదాం. మిగతా 50,000లో నేను 25,000 తీసుకుంటాను. శేషించిన 25,000 తల్లిగారి పేర జమ ఉంటాయి. మీ అభిప్రాయం ఏమిటి? మొదట ద్విజదాసు సిగ్గుపడ్డాడు. తర్వాత, చాలా మంచి సంగతి. నా సంగతి తెలుసుగా, భార్య, కొడుకులు, కూతుళ్ళు, వాళ్లకు ఒడుగులు, పెళ్ళిళ్ళు, బోలెడు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ఈ ఉద్దేశం బాగానే ఉంది అని కొంచెంసేపు ఆగి, సరే కొంచెం రాసుకుంటే అన్నాడు. రాతకూతుల వల్ల వచ్చేదేముంది? నలుగురిలో నగుబాటు తప్పితే. డబ్బు వ్యవహారం గోప్యంగా జరిగిపోవడమే మంచిదని నా ఉద్దేశం. మంచిది, కానీ ఏ కాలానికి ఎలా ఉంటుందో. సరే, నేను రాసిస్తాను అని దేవదాసు ఆ రోజునే కాగితం రాసి చేశాడు. మర్నాడు మధ్యాహ్నం దేవదాసు కిందికి వస్తూ పార్వతి మెట్లు ఎక్కి వస్తూ ఉండడం చూసి ఆగిపోయాడు. పార్వతి అతన్ని చూసింది. ఆమెకు కొంచెం దుఃఖం కూడా కలిగింది. దేవదాసు ఆమె దగ్గరికి వచ్చి శాంత గంభీర స్వరంతో, ఎప్పుడొచ్చావు పార్వతి అని అడిగాడు. 3 సంవత్సరాలు గడిచాక విన్నా అదే గొంతు. పార్వతి తల వంచుకొని, ఉదయమే వచ్చాను అన్నది. చాలా రోజుల నుంచి చూడడం పడలేదు, కులాసగా ఉన్నావా? పార్వతి తల తిప్పింది. చౌదరి గారు బాగున్నారా? పిల్లాజిల్లా అంతా క్షేమమా? అంతా క్షేమమే అని పార్వతి ఒక మాట దేవదాసు ముఖవంక చూసింది. కానీ అతను ఏ విధంగా ఉన్నది, ఏం చేస్తున్నది ఒక్క ప్రశ్న కూడా అడగలేకపోయింది. అసలు నోటి వెంట మాటే రాలేదు. ఇంకా కొన్నాళ్ళుంటావుగా? అయితే ఇంకే అని దేవదాసు బయటకు వెళ్ళిపోయాడు. శ్రాద్ధం సక్రమంగా జరిగిపోయింది. కానీ వివరాలు ఎత్తుకుంటే చాలా వ్రాయవలసి ఉంటుంది. అందుకని దాన్ని వదిలేస్తున్నాను. శ్రాద్ధం అయిన మర్నాడు పార్వతి ధర్మదాసును చాటుకు పిలిచి అతని చేతిలో బంగారు గొలుసు పెట్టి, ధర్మ, ఇది మీ అమ్మాయికి పెట్టుకో అన్నది. ధర్మదాసు ఆమె వంక చూసి అసలే తడిగా ఉన్న కళ్ళలో నీరు తెచ్చుకొని, ఆహా, నిన్ను చూసి ఎంతకాలమైంది, అంతా క్షేమమే నా తల్లి అని అడిగాడు. అంతా క్షేమమే. నీ పిల్లలందరూ బాగున్నారా? బాగానే ఉన్నారు. నువ్వు బాగున్నావా? ఈ మాట ధర్మదాసు ఒక నిట్టూర్పు విడిచి, ఇంకా ఏం బాగు, వారు కూడా పోయారు. నేను కూడా దాటిపోతే బాగుంటుందని అనుకుంటాను అని ధర్మదాసు శోకావేశంతో ఏదో చెప్పబోతున్నాడు. కానీ పార్వతి అడ్డు వచ్చింది. ఈ సంగతులు వినడానికి ఆమె హారం ఇవ్వలేదు. అదేమిటి ధర్మ, నువ్వు లేకపోతే దేవదాసుని ఎవరు చూస్తారు? ధర్మదాసు తలబాదుకొని, చిన్నవాడుగా ఉన్నప్పుడు ఎలాగో చూశాను, ఇప్పుడు చూడకుండా ఉండడమే మంచిది పారు, బతికిపోతాము అన్నాడు. పార్వతి ఇంకా కొంచెం దగ్గరకు వచ్చి, ఒక్క సంగతి నాకు చెప్తావా ధర్మ అని అడిగింది. ఎందుకు చెప్పను తల్లి? అయితే నిజం చెప్పు, దేవదా ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఏం చేస్తాడు? నా తలకాయ విప్పి చెప్పు ధర్మ. ధర్మదాసు ఇంకొక మాట తలబాదుకుని, ఇంకా ఏమి విప్పి చెప్పేది తల్లి? అవన్నీ చెప్పే సంగతులా? ఇప్పుడు తండ్రి కూడా లేడు, చేతికి బోలెడు డబ్బు వచ్చింది, ఈ మాట పట్టపగ్గాలు ఉంటాయా అన్నాడు. పార్వతి ముఖం ఒక్క మాటగా నల్లబడింది. వాడిచ్చిన సూచనలను బట్టి ఆమె కొంత గ్రహించి స్తబ్దురాలై, ఏమిటి నువ్వు చెప్పేది ధర్మ అన్నది. మనోరమ వ్రాసిన ఉత్తరాన్ని బట్టి ఆమె ఇదివరకు కొంత తెలుసుకుంది. కానీ అప్పుడు నమ్మలేదు. ధర్మదాస్ తను చెప్పేది నిజమన్నట్టుగా తల తిప్పి చెప్పనారంభించాడు. తిండి లేదు, నిద్ర లేదు, ఎప్పుడూ బుడ్లకు బుడ్లు బ్రాందీ తాగుతుంటాడు. ఒక మాట 4-5 రోజుల దాకా కనపడడు. ఎక్కడ పడి ఉంటాడో అంతు తెలియదు. బోలెడు డబ్బు తగలేశాడు. ఎన్నో వేల నగలే చేయించాడని విన్నాను. పార్వతి అపాదమస్తకము కంపించింది. ఈ సంగతి నిజమేనా ధర్మదాస్ అని అడిగింది. ధర్మదాసు వెనకటి ధోరణిలోనే చెప్పనారంభించాడు. బహుశా నీ మాట వింటాడనుకుంటాను. ఒక మాట విచారించకూడదు. బంగారం వంటి ఒళ్ళు గుల్లైపోయింది. ఇలా తిరుగుతూ ఇంకెన్నాళ్ళు బ్రతుకుతాడు? ఈ సంగతులు ఎవరికి చెప్పేది? తల్లి, తండ్రి, అన్నలకు చెప్పవల్ల కాదాయ అని ధర్మదాస్ తల తపతప బాదుకుని, తల పగలగొట్టుకుని, చావబుద్దేస్తోంది పారు, నాకు బ్రతకాలనే కోరిక లేదు అన్నాడు. పార్వతి లేచి వెళ్ళిపోయింది. నారాయణబాబు మరణవార్త విని పార్వతి ఇక్కడకు పరిగెత్తుకొచ్చింది. ఈ ఆపత్ సమయంలో దేవదాస్ దగ్గరికి పోవడం ఉచితమని ఆమె తలచింది. కానీ ఆమెకు ప్రియమైన దేవదా ఇక్కడ ఎలా అయిపోతున్నాడు? ఆమెకి ఎన్నో సంగతులు జ్ఞాపకం రావడం మొదలుపెట్టాయి. దేవదాస్ కంటే తనను తానే ఎక్కువ తిట్టుకుంది. తానుంటే దేవదాస్ ఇలా అయిపోయేవాడా అని ఆమె 1,00,000 సార్లు అనుకుంది. పూర్వం ఆమె తన చేత్తో తాను ఉరితాడు మెడకి బిగించుకుంది. ఇప్పుడు అది బిగుసుకున్నది. దేవదాసు ఇక్కడ ఇలా పాడైపోతూ ఉంటే ఆమె అక్కడ పరుల కుటుంబం చక్కబెట్టడంలో నిమగ్నురాలై ఉంది. ఇక్కడ ఆమె సర్వస్వం తిండి లేకుండా మాడిపోతూ ఉంటే అక్కడ పరులు తనవారనుకుని అన్నదానం చేస్తుంది. ఇవాళ ఆమె దేవదాసు కాళ్ళ దగ్గర తల పగలగొట్టుకుని చావాలని ప్రతిజ్ఞ చేసుకుంది. పొద్దు ఏటవాలింది. పార్వతి దేవదాసు గదిలో ప్రవేశించింది.
దేవదాస్ పక్క మీద కూర్చుని లెక్కలు చూసుకుంటున్నాడు. పార్వతి మెల్లిగా తలుపు తీసి నేల మీద కూర్చుంది. దేవదాస్ తలెత్తి చూసి నవ్వాడు. ఆమె ముఖం విచారంగా ఉన్నప్పటికీ శాంతంగా ఉంది. అతను హఠాత్తుగా అపవాదు వేస్తే అన్నాడు కౌతుకంగా. పార్వతి మాట్లాడలేదు. నల్ల కలువల వంటి నేత్రాలలో ఒక్క మాటు అతని వంక చూసి తలదించుకుంది. ఆ చూపులతోనే ఈ మాట నా హృదయంలో శూలం వల్ల ఎప్పటికీ గుచ్చుకున్నది, ఇంకా నన్నెందుకు హేళన చేస్తావు అని తెలిపింది. పార్వతి ఏమేమో చెప్పాలనుకుంది, కానీ అంతా మర్చిపోయింది. దేవదాస్ దగ్గర ఆమె మాట్లాడలేదు. దేవదాస్ మరల నవ్వుతూ, నేను గ్రహించాను, సిగ్గుపడుతున్నావు కదూ అన్నాడు. పార్వతి అప్పటికీ మారు మాట్లాడలేకపోయింది. దేవదాస్ మళ్ళీ చెప్పనారంభించాడు. దానికంతా సిగ్గుపడడం ఎందుకు? ఇద్దరం కలిసి ఎన్నో కురతనం చేష్టలు చేశాము. కానీ మధ్యలో రసాభాస అయింది. కోపం వచ్చి నీ నోటికి వచ్చింది నువ్వన్నావు. నేను ముఖాన గుర్తు పెట్టాను. ఏం బాగలేదు? దేవదాస్ మాటల్లో శ్లేష కానీ వ్యంగ్యం కానీ ఏమాత్రం లేదు. ప్రసన్నుడై నవ్వుతూ నవ్వుతూ గడిచిపోయిన దుఃఖగాథ వినిపించాడు. కానీ పార్వతి హృదయం పగిలిపోతూ ఉంది. ఆమె నోట గుడ్డ పెట్టుకుని శ్వాస బిగబట్టి మనసులో, ఈ మచ్చ నాకు ఓదార్పు దేవదా, నా మూలధనం. నీవు నన్ను చాలా ప్రేమతో చూసేవాడివి, అందుకనే మన బాల్య చరిత్రను నా నొసట రాశావు. ఇది సిగ్గుచేటు కాదు, నాకు గౌరవ చిహ్నం అనుకుంది. పార్వతి నోటి నుంచి బట్ట తీయకుండానే ఏమిటి అని అడిగింది. నీ మీద నాకు చాలా కోపం వస్తుంది. ఈ మాట దేవదాస్ కంఠస్వరం కొంచెం మారనారంభించింది. నానగతించాడు. ఇప్పుడు నాకెంత కష్టదినాలో చూడు. నువ్వుంటే నాకేమీ దిగులుండేది కాదు కదా. వదిన నువ్వు ఎరుగుదువు. ఇక అన్నయ్య స్వభావం నీకు తెలియంది కాదు. అమ్మనేం చేయమంటావో నీవే చెప్పు. ఇక నా సంగత అగమ్య గోచరంగా ఉంది. నువ్వు ఉన్నట్లయితే నిశ్చింతగా అంతా నీ చేతికి అప్పగించి. అదేమిటి పార్వతి వెక్కి వెక్కి ఏడవసాగింది. ఏడుస్తున్నావా? అయితే ఈ ప్రసంగం ఇంతటితో కట్టిపెడతాను అన్నాడు దేవదాసు. పార్వతి కళ్ళు తుడుచుకుంటూ, కాదు చెప్పు అంది. దేవదాస్ ఒక క్షణంలో గొంతు మార్చుకుని, నువ్వు పక్కా ఇల్లాలివయ్యావు అన్నాడు. పార్వతి పెదవి కొరుక్కుని మనసులో, ఇల్లాలు కాదు మన్ను, గన్నేరు పూలు దేవుడి పూజకు పనికొస్తాయా అని అనుకుంది. దేవదాస్ పక్కపక్క నవ్వుతూ, నాకు భలే నవ్వొస్తోంది కాస్త దానివి ఇప్పుడెంత పెద్దదానివయ్యావు. పెద్ద మేడ, పెద్ద జమీందారి, పెద్ద పెద్ద పిల్లలు, ఇంకా చౌదరి గారు అందరూ పెద్దవారే కదు అని అడిగాడు. పార్వతి మనసుకు రంజింపజేసే వాటిలో చౌదరి గారు కూడా ఒకరు. వారు తలుపుకు రాగానే ఆమెకు నవ్వొచ్చేది. అందుకని ఇటువంటి దుఃఖంలో కూడా నవ్వొచ్చేసింది. దేవదాసు కృత్రిమ గాంభీర్యంతో, ఒక సహాయం చేసి పెట్టగలవా అని పార్వతిని అడిగాడు. పార్వతి ముఖం ఎత్తి, ఏమిటి అని అడిగింది. మీ దేశంలో మంచి పిల్లలు దొరుకుతారా? పార్వతి ఊట మింగి ఒక్క మాట దగ్గింది. మంచి పిల్ల ఎందుకు? ఏం చేసుకుంటావు అని అడిగింది. దొరికితే పెళ్లి చేసుకుంటాను. ఒక మాట సంసారానికి కావాలనే ఉంది. మంచి చక్కనిది కావాలా? నీ మాదిరే. మెత్తనిది కూడానా? మెత్తనిది లాభం లేదు, గడుసరి కావాలి. నీ మాదిరిగా నాతో పోట్లాడాలి. పార్వతి మనసులో, అలా ఎవరు పోట్లాడలేరు దేవదా. అలా పోట్లాడాలంటే నా మాదిరిగా ప్రేమించిన వారు కూడా కావాలి అని అనుకుని పైకి, ఇక నా సంగతి చెప్పు, నా వంటి వాళ్ళు కొన్ని వేల మంది దొరుకుతారు నువ్వు కావాలంటే అన్నది. దేవదాస్ నవ్వుతూ, ఏది కనీసం ఒక్క పిల్లనైనా మాట్లాడిపెట్టు అని అడిగాడు. నువ్వు నిజంగా పెళ్లి చేసుకుంటావా దేవదా? చెప్పానుగా అన్నాడు దేవదాసు. కానీ ఈ జీవితంలో నువ్వు మినహా నాకు ఏ స్త్రీ మీద కూడా కోరిక లేదు అని అతను పెదవిప్పి పైకి చెప్పలేదు. ఒక మాట అడగనా దేవత అంది పార్వతి. ఒక్కటి కాదు, 1,00,000 అడుగు. పార్వతి తను తాను సంభాళించుకుని, నువ్వు త్రాగుడెందుకు నేర్చుకున్నావు అని అడిగింది. త్రాగడం కూడా నేర్చుకోవాలా అన్నాడు దేవదాస్ నవ్వుతూ. అది కాదు, నువ్వెందుకు అలవాటు చేసుకున్నావు? ఎవరు చెప్పారు? ధర్మదాసా? ఎవరైనా చెప్పని, నిజమా అబద్ధమా? దేవదాసు దాచలేదు. కొంతవరకు నిజమే అన్నాడు. పార్వతి కొంచెం స్తబ్దురాలై కూర్చుంది. తర్వాత, ఎన్ని వేలు పెట్టి నగలు చేయించి ఇచ్చావు అని అడిగింది. దేవదాస్ నవ్వుతూ, ఇంకా ఇవ్వలేదు, చేయించి అట్టే పెట్టాను, నీకు కావాలా అన్నాడు. పార్వతి చేయి చాపి, ఇవ్వు, నా ఒంటి మీద ఒక్క నగ కూడా లేదు అన్నది. చౌదరి గారు ఇవ్వలేదా? ఇచ్చారు, అవన్నీ వారి పెద్ద కూతురికి ఇచ్చాను. నీకు అవసరమే లేదా? పార్వతి తల అడ్డంగా తిప్పి ముఖం ఉంచుకుంది. ఈ మాట నిజంగా దేవదాస్ కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఎంతో దుఃఖంలో తప్ప స్త్రీలు తమ ఒంటి మీద నగలు తీసి ఇతరులకు ఇవ్వరు అని అతను గ్రహించాడు. కన్నిటిని ఆపుకుని, ఉత్తదే నేను ఏ స్త్రీని ప్రేమించలేదు, ఎవరికి నగలివ్వలేదు అన్నాడు. పార్వతి నిట్టూర్చి నిశ్శబ్దంగా కూర్చుంది. తర్వాత, ఇక మద్యం తాగనని ప్రతిజ్ఞ చెయ్యి అన్నది. అది నా వల్ల కాదు. నువ్వు నన్ను ఒక్క మాట కూడా తలచనని ప్రతిజ్ఞ చేయగలవా అన్నాడు దేవదాసు. పార్వతి మాట్లాడలేదు.
ఆ సమయంలోనే పూజా గృహంలో సాయంకాలపు జేగంట శంఖధ్వని వినిపించాయి. దేవదాస్ చకితుడై కిటికీలో నుంచి బయటకు చూసి, చీకటి పడుతూ ఉంది, ఇక ఇంటికి పోపారు అన్నాడు. నేను పోను, నువ్వు ప్రతిజ్ఞ చెయ్యి. నేను చేయలేను. ఎందుకు చేయలేవు? అందరూ అన్ని పనులు చేయగలరా? చేయదలుచుకుంటే తప్పకుండా చేయగలరు. నువ్వు ఈ రాత్రికి నాతో రాగలవా? హఠాత్తుగా పార్వతి గుండె ఆగినట్టయింది. ఆమెకు తెలియకుండానే అదెలా సంభవం అని ఆమె నోటి నుంచి వెలువడింది. దేవదాసు మంచం మీద కొంచెం జరిగి కూర్చుని, తలుపు తీపారు అన్నాడు. పార్వతి లేచి తలుపుకు ఆనుకుని అడ్డుగా నిల్చుని, ముందుగా ప్రతిజ్ఞ చెయ్యి అన్నది. దేవదాసు లేచి నిలబడి ధీరభావంతో, పారు, బలవంతాన ప్రతిజ్ఞ చేయించడం మంచిదా? దానివల్ల ఏదన్నా లాభం ఉందా? ఇవాళ చేసిన ప్రతిజ్ఞ రేపటికి ఉండదు. ఎందుకని నన్ను మిథ్యావాదిని కూడా చేస్తావు అన్నాడు. తర్వాత చాలాసేపు నిశ్శబ్దంగానే గడిచిపోయింది. గడియారం టంగ్ టంగ్మని 9 కొట్టింది. దేవదాసు వ్యాకులపాటుతో, ఓ పారు, తలుపు తీయి అన్నాడు. పార్వతి మాట్లాడలేదు. ఓ పారు, నేను ఇక్కడి నుంచి కదలను అని పార్వతి ఆవేగాన్ని ఆపుకోలేక అక్కడే దొరలనారంభించింది. ఆమె చాలాసేపటి వరకు ఏడుస్తూనే ఉంది. గదిలో కారు చీకటి, ఏమీ కనపట్టలేదు. పార్వతి నేల మీద ఏడుస్తున్నదని మాత్రం దేవదాసు ఊహించి మెల్లగా పారు అని పిలిచాడు. దేవదా, నాకు చాలా కష్టంగా ఉంది అని పార్వతి ఏడుస్తూనే ఉంది. దేవదాసు దగ్గరకు వచ్చాడు. అతనికంటా తడి ఉంది, కానీ స్వరం మారలేదు. ఆ సంగతి నాకు తెలీదా పారు అన్నాడు. దేవదా, నేను చచ్చిపోతున్నాను. నీకు నేనెప్పుడూ సేవ చేయలేకపోయాను. నా జన్మవాంఛ, దానికి సమయం వస్తుంది అన్నాడు దేవదాసు ఆ చీకట్లో కళ్ళు తుడుచుకుంటూ. అయితే నా దగ్గరకు రా, ఇక్కడ నేను చూసేవారెవరు లేరు. నీ ఇంటికి వస్తే నువ్వు బాగా చూస్తావా? నాకు చిన్నతనం నుంచి ఉన్న కోరిక ఇదే. నా ఈ కోరిక నెరవేర్చు భగవంతుడా, తర్వాత చచ్చిపోయినా నాకు దిగులు లేదు అన్నది పార్వతి భగవంతుడిని ఉద్దేశించి. ఈ మాట దేవదాసు కళ్ళ నుంచి బొటబొట కళ్ళనీళ్లు కారాయి. మా ఇంటికి రా దేవదా అని పార్వతి మళ్ళీ అడిగింది. దేవదాసు కళ్ళు తుడుచుకుని, సరే, అలాగే వస్తాను అన్నాడు. నన్ను తాకి చెప్పు, వస్తావా? దేవదాసు ఆ చీకట్లో ఊహించి పార్వతి పాదాలను తాకి, ఈ మాట ఎప్పటికీ మర్చిపోను. నాకు సేవ చేస్తే నీ దుఃఖం తగ్గిపోయేటట్లయితే నేను తప్పక వస్తాను. చనిపోయే ముందు కూడా నాకు ఈ మాట తప్పక జ్ఞాపకం ఉంటుంది అని అన్నాడు. ఇక్కడితోటి పార్ట్ 2 ఆపేద్దాం మనం. ఇదందరూ మీరు ఎంజాయ్ చేశారని అనుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్. ఇది వింటుంటే మనం క్యారెక్టర్ కరెక్ట్గా అనలైజ్ చేయగలుగుతాం. దేవదాస్ క్యారెక్టర్ లాంటిది, పార్వతి క్యారెక్టర్ లాంటిది, ఎవరు స్ట్రాంగ్, ఎవరు డిపెండెంట్ అనేది. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.